అన్నిట్లో ఒక్కొక్క ఎలిమెంట్ని ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లము మెయిన్గా ఉంది, దీనికి ఏ ఎలిమెంట్స్ ఇంటిగ్రేట్ చేయాలని అలా నా ట్రీట్మెంట్ డిఫరెంట్గా. అయితే నా జర్నీ అనేది ప్రొఫెషనల్ జర్నీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. నా విజిటింగ్ కార్డ్స్ చాలాసార్లు మారాయి. ఎందుకంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ అంటే చాలామందికి పిల్లలు లేకపోవడం అనేది ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది కదండి. వాటిల్లో కూడా మీరు మీ ఇంటిగ్రేటివ్ ప్రోగ్రామ్ త్రూ ఏమైనా ట్రీట్మెంట్స్ చేస్తారా? డయాబెటీస్ పేషెంట్స్ వర్క్కి వెళ్ళరా, డయాబెటీస్ పేషెంట్కి రిలేషన్షిప్స్ ఉండవు. వాళ్ళు ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటాయో అప్పుడు మెడికల్ ఫీల్డ్, కమర్షియల్ అనేవి మనకి వినిపిస్తూ ఉంటాయి. అసలు ఇంటెన్స్ ఫేజ్ అనమాట, ఇంటెన్స్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అనుకోండి. అప్పుడు చాలా చదవాల్సి వచ్చింది ఎంటైర్ మెడికల్ కమ్యూనిటీకి. ఎందుకంటే రోజుకొక హండ్రెడ్స్ ఆఫ్ పేపర్స్ రిలీజ్ అయ్యాయి. భామా కలాపానికి స్వాగతం. బ్లూమ్ అండ్ ప్లస్. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ ప్రత్యూష నీరెల్లా. తను సీనియర్ జనరల్ ఫిజిషియన్. సో దీంతోపాటు చాలా ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా చేశారు. అవి ఎందుకు చేశారు, ఎలా చేయాల్సి వచ్చింది, అవన్నీ కూడా ఇప్పుడు ఎలా పేషెంట్స్కి యూజ్ అవుతున్నాయి అన్నది ఇప్పుడు మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు సీనియర్ జనరల్ ఫిజిషియన్ కదండి, దీంతోపాటు చాలా సర్టిఫికేషన్స్ కూడా చేశారు. సో ఏంటండి అవి? యాక్చువల్గా నేను ఎండి జనరల్ మెడిసిన్ చేశానండి. 2012లో కంప్లీట్ అయింది. దాని తర్వాత నా ప్రొఫెషనల్ జర్నీలో నేను నెంబర్ ఆఫ్ మొడాలిటీస్లో ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ చేశాను. యూజువల్గా జర్నీ ఎలా ఉంటుందంటే, జనరల్ ఫిజిషియన్ చేసిన తర్వాత సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ చేస్తారు. అంటే కార్డియాలజిస్ట్ అని, న్యూరాలజిస్ట్ అని. అలా కాకుండా నేను నెంబర్ ఆఫ్ డిఫరెంట్ సర్టిఫికేషన్స్ చేసి ఇప్పుడు ప్రవేహ ఇంటిగ్రేటివ్ అప్రోచ్ అనే ఒక విధానాన్ని నా పేషెంట్స్ ట్రీట్మెంట్లో దాన్ని యూజ్ చేస్తున్నాను. ఈ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ అన్నిట్లో ఒక్కొక్క ఎలిమెంట్ని ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లము మెయిన్గా ఉంది, దీనికి ఏ ఎలిమెంట్స్ ఇంటిగ్రేట్ చేయాలని అలా నా ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, పేషెంట్కి కస్టమైజ్డ్గా ఉంటుందండి. ఓకే, అంటే ఆ సర్టిఫికేషన్స్ ఏంటో మేము తెలుసుకోవచ్చా? డెఫినెట్గా అండి. ఇప్పుడు నేను జనరల్ ఫిజిషియన్ చేసిన తర్వాత న్యూట్రిషన్లో సర్టిఫై అయ్యాను. అలానే డయాబెటీస్లో మల్టిపుల్ ఫెలోషిప్స్ అండ్ సర్టిఫికేషన్స్ చేశాను. అలానే లైఫ్ స్టైల్ మెడిసిన్ గురించి చాలా రీసెర్చ్ చేశాను, స్టడీ చేశాను. నెంబర్ ఆఫ్ గ్రూప్స్లో ప్యానలిస్ట్గా ఉన్నాను. చాలా ప్లాట్ఫామ్స్లో లైఫ్ స్టైల్ మెడిసిన్ గురించి, న్యూట్రిషన్ గురించి మాట్లాడాను. పాజిటివ్ సైకాలజీ చేశానండి. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి పాజిటివ్ సైకాలజీ చేశాను. అలానే ప్రాణిక్ హీలింగ్ కూడా నేర్చుకున్నాను. అండ్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అంటాము, ఇది కూడా చేశాను. సో ఈ మొడాలిటీస్ అన్నిటినీ నా ట్రీట్మెంట్లో నేను ఇంటిగ్రేట్ చేస్తాను. అదే కాకుండా న్యూట్రియంట్స్ గురించి, న్యూట్రిషనల్ వాల్యూస్ గురించి, అండ్ మనకి ఏ సప్లిమెంట్స్ తీసుకుంటే మనం హెల్త్ని మెయింటైన్ చేయగలుగుతాం అనేది కూడా మా ప్రవేహ ఇంటిగ్రేటివ్ అప్రోచ్లో ఇంటిగ్రల్ పార్ట్. ఓకే, సో ప్రవేహ ఇంటిగ్రేటివ్ ప్రోగ్రామ్ అన్నారు కదా, అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటండి? ఇంటిగ్రేషన్ అంటే ఇది యాక్చువల్గా మన బాడీ అనేది ఎవ్రీ ఆర్గన్ సెపరేట్గా ఉంటుందా అండి, అన్నీ కలిసే ఉంటాయా? అన్నీ సపరేట్గా ఉండి ఒకే ప్లేస్లో ఉండి డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తాయి. అదే ఇంటిగ్రేటివ్ అప్రోచ్ కూడా. నెంబర్ ఆఫ్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ ఉంటాయి, వాటిల్లో వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉంటాయి. బట్ అల్టిమేట్లీ ఇవన్నీ హోలిస్టిక్ హెల్త్ని ప్రమోట్ చేస్తాయి అన్నమాట. అంటే ఇది అప్రోచ్ గురించి అర్థం చేసుకోవాలంటే మనం ఒక్కొక్క ఎగ్జాంపుల్, ఎలా ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఏ ఎలిమెంట్స్ ఇంటిగ్రేట్ చేయడం వల్ల వాళ్ళకి మంచి రెస్పాన్స్ వచ్చింది అనేది మనం చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. మీ ఇంటిగ్రేటివ్ ప్రోగ్రామ్ పేషెంట్స్కి ఎలా, అంటే ఏ సందర్భంలో యూస్ చేస్తున్నారు, అవి కొంచెం ఎగ్జాంపుల్స్తో మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? షూర్ అండి, డెఫినెట్గా. ఈ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడే అందరికీ ఈ అప్రోచ్ గురించి ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ షుగర్స్, ఒక డయాబెటిక్ పేషెంట్ షుగర్స్తో వచ్చారు.
షుగర్స్ అన్కంట్రోల్డ్ ఉన్నాయంటే మ్యాక్సిమం మనం అడిగే క్వశ్చన్స్ కానీ మనం ఆలోచించే విధానం కానీ టాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకుంటున్నారా, డైట్ ఫాలో అవుతున్నారా, లేదా ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా అని ఆలోచిస్తాం. మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ కానీ మామూలు పేషెంట్స్కి కానీ మ్యాక్సిమం ఇంతవరకే ఆలోచిస్తారు. ఎక్సెప్షన్స్ ఆర్ ఆల్వేస్ దేర్. కానీ నా ప్రాక్టీస్లో ఈ మధ్య కాలంలో నేను చూసినట్లయితే ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్స్ అండ్ డిఫరెంట్ చేంజెస్ ఇన్ మన లైఫ్ స్టైల్ వల్ల స్ట్రెస్ అనేది మేజర్ రోల్ ఫర్ షుగర్స్ కంట్రోల్ కాకపోవడానికి అవుతుంది. నిద్ర లేకపోవడం, ఈ రెండు ఎక్కువ మేజర్ రోల్స్ ప్లే చేస్తున్నాయి. నేను చాలామంది ఎగ్జిక్యూటివ్స్ని, హయ్యర్ అఫీషియల్స్ని చూశాను. వాళ్ళకి న్యూట్రిషన్ గురించి చాలా అవగాహన ఉంది, వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు, కానీ షుగర్స్ అన్కంట్రోల్డ్ ఉంటున్నాయి. దీనికి కారణం ఏంటి? టాబ్లెట్స్ కూడా వేసుకుంటున్నారు. మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు. ఆయన ఒక కాలేజ్కి ప్రిన్సిపల్. సో 3 రోజుల నుంచి ఆయన ఏమి ఫుడ్ తినట్లేదు, అసలు లిటరల్గా ఏం ఫుడ్ తినలేదు, నిద్రపోవట్లేదు, విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారు, అడ్మిషన్స్ టైం అని చెప్పి. షుగర్స్ చెక్ చేస్తే ఫాస్టింగ్ షుగర్స్ 240 రేంజ్లో ఉన్నాయి. ఆయన ఫాస్టింగ్ షుగర్స్ 240 రేంజ్లో ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటారు? స్ట్రెస్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఎప్పుడైతే మనకి స్ట్రెస్ ఎక్కువ ఉండి నిద్రలో సరిగ్గా లేకపోతుందో మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. దానిలో ముఖ్యంగా కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఈ కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువైనప్పుడు ఫస్ట్ ఫాస్టింగ్ షుగర్స్, తర్వాత తిన్న తర్వాత షుగర్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇలా ఇప్పుడు నేను ఒక పాజిటివ్ సైకాలజిస్ట్ అవ్వబట్టి నాకు స్ట్రెస్ అనేది ఎంత మన హెల్త్ పైన ఎఫెక్ట్ చూపిస్తుందనే అవగాహన ఉండబట్టి నేను ఆన్లైన్లో కూడా ఆలోచించి ఈ పేషెంట్స్కి ఇంకా డైట్ తగ్గించేసుకోండి, యాక్టివిటీ పెంచండి అన్న సలహా ఇవ్వకుండా, మీకు స్ట్రెస్ వల్ల అయితే జరుగుతుంది, మీరు స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి, మీరు స్లీప్ అనేది పెంచుకోవాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ నేర్చుకోవాలని వాళ్ళని గైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఇంటిగ్రేటివ్ అప్రోచ్లో ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క పేషెంట్ అవసరాన్ని బట్టి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళ స్టడీ చేసి నేను వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాను. ఓకే. సో ఓన్లీ మీరు షుగర్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తారా అండి? ఇంకా ఏవైనా సరే వేరే ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయా? అయితే నా జర్నీ అనేది, ప్రొఫెషనల్ జర్నీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. నా విజిటింగ్ కార్డ్స్ చాలాసార్లు మారాయి. ఎందుకంటే ఆ ప్రొఫెషనల్ డెసిగ్నేషన్స్ మనం వేసుకుంటున్నప్పుడు, అంటే ఫస్ట్ నేను జనరల్ ఫిజిషియన్, తర్వాత డయాబెటీస్ అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్, తర్వాత పాజిటివ్ సైకాలజీ, ఇలా అన్నీ నేర్చుకుంటూ వచ్చాను. నేను డయాబెటీస్ అనే కాదండి, ఆల్ ద సిస్టమ్స్కి సంబంధించిన డిసీజెస్ని నేను ట్రీట్ చేయగలుగుతాను సర్టన్ ఎక్స్టెంట్ వరకు. బియాండ్ నా ఎక్స్టెంట్ ఉన్నప్పుడు లేదా ఒక సూపర్ స్పెషాలిస్ట్ రెఫరల్ కావాలనుకున్నప్పుడు నేనే ఆ కన్సర్న్ సూపర్ స్పెషలిస్ట్తో మాట్లాడి ఐ విల్ బి రెఫరింగ్ ద పేషెంట్, ఐ విల్ బి కోఆర్డినేటింగ్ విత్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటాం, క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ డిసీజ్, అంటే పెద్ద పేగులో ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళకి విపరీతంగా డయేరియా అవ్వడం, మోషన్స్ అవ్వడం, బ్లడ్ పడడం, ఇలా రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి. దాన్ని ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటాం. ఈ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ పేషెంట్స్ని కూడా ప్రివేహ ఇంటిగ్రేటివ్ అప్రోచ్ యూజ్ చేసి మెడిసిన్స్ వాడుతున్నా కానీ రిలీఫ్ రాని వాళ్ళని కంప్లీట్గా వాళ్ళ డైట్ చేంజ్ చేసి వాళ్ళకున్న విటమిన్స్ లోపాలు కరెక్ట్ చేసి కొంత కౌన్సిలింగ్ కూడా చేసి రిలీఫ్ తీసుకొచ్చిన కేసెస్ ఉన్నాయి. ఇది నేను ఒక నేషనల్ కాన్ఫరెన్స్లో కూడా ప్రజెంట్ చేశాను. క్రాన్స్ డిసీజ్ పేషెంట్ ఎలా మనం ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో తనకి బయోకెమికల్గా కూడా, అంటే ఇక్కడ రిలీఫ్ అనగానే ఓన్లీ సిమ్టమ్స్ తగ్గలేదండి, తనకి బయోకెమికల్గా కూడా మనం ఏదైతే మార్కర్స్ యూస్ చేస్తామో డిసీజ్ యాక్టివిటీకి అవి కూడా నార్మలైజ్ అయ్యాయి. సో ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చాలా డిసీజ్, అన్ని సిస్టమ్స్కి సంబంధించిన డిసీజెస్ని ఎలా ఇంటిగ్రేటివ్ అప్రోచ్తో మనం సొల్యూషన్స్ చూపించామనేది చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక క్రాన్స్ డిసీజ్ గురించి చెప్పాను. అలాగే ఒక అల్సరేటివ్ కొలైటిస్ పేషెంట్ 2007 నుంచి బాధపడుతున్న వాళ్ళకి ఇంటిగ్రేటివ్ అప్రోచ్ ద్వారా కంప్లీట్గా రిజల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్, అలానే తన బయోకెమికల్ మార్కర్స్ కూడా తగ్గాయి. ఇప్పుడు మెడిసిన్స్ని నెమ్మదిగా తగ్గించే క్రమంలో ఉన్నారు. అన్ని ఫుడ్స్ని టాలరేట్ చేయగలుగుతున్నారు, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఉన్నారు. హోలిస్టిక్ హెల్త్ అంటే ఏంటండి? అసలు హెల్త్ అంటేనే హోలిస్టిక్ హెల్త్ అండి. ఎందుకంటే మనకి ఇప్పుడు WHO డెఫినేషన్ ప్రకారం కూడా హెల్త్ ఈజ్ నాట్ మియర్ యాబ్సెన్స్ ఆఫ్ డిసీజ్, ఇట్ ఈస్ వెల్ బీయింగ్ ఇన్ ఆల్ ద 4 డైమెన్షన్స్ అంటాం. అంటే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ డైమెన్షన్స్లో వెల్ బీయింగ్ ఉండడమే మనం హెల్త్ అంటాం. సో హెల్త్ అంటేనే హోలిస్టిక్ హెల్త్. ఎందుకంటే ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ డిఫరెంట్ ఆర్ దే ఆర్ నాట్ సెపరేట్, అన్నీ కలిస్తేనే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది నేను
రకరకాల డిసీజెస్ రూపంలో చెప్పినప్పుడు బాగా ఈజీగా అర్థమవుతుందండి. ఇప్పుడు ఐబిఎస్ అంటాం, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం. ఈ ఐబిఎస్ పేషెంట్స్కి డైట్ మార్చడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళకున్న ఎమోషనల్ స్ట్రెస్ని మనము కౌన్సిలింగ్ ద్వారా, ప్రాణిక్ హీలింగ్ ద్వారా రిమూవ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ బ్రెయిన్ గట్ యాక్సిస్లో మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బ్రెయిన్ మన జీర్ణకోశము ఇంటిమేట్గా రిలేట్ అయ్యి ఉంటాయి. సో ఎప్పుడైతే వాళ్ళకి డైట్లో చేంజెస్ చేస్తూ మెడికేషన్ సపోర్ట్తో పాటు కౌన్సిలింగ్ అండ్ ప్రాణిక్ హీలింగ్ కూడా చేసి వాళ్ళకున్న ఎమోషనల్ స్ట్రెస్ని కూడా మనం తీసేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మనం ఎన్ని ఎలిమెంట్స్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం చూడండి. డైట్ మారుస్తున్నాం, మెడిసిన్స్ ఇస్తాము, ఇంకా స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ చెప్తాము, అండ్ కౌన్సిలింగ్ చేస్తాము, కొంతమందికి ప్రాణిక్ హీలింగ్ కూడా చేయవలసి వస్తుంది. సో అన్నీ చేసినప్పుడే వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. అలా కాకుండా ఓన్లీ మెడిసిన్స్ ఆర్ డైట్ మాత్రమే ఫోకస్ చేసిన, లేదా ఓన్లీ కౌన్సిలింగ్ మాత్రమే ఫోకస్ చేసిన హోలిస్టిక్గా వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడం అనేది జరగదు. కొంతవరకు రెసిడ్యువల్ సిమ్టమ్స్ అనేవి ఉండిపోతూ ఉంటాయి. ఓకే, సో న్యూట్రిషన్ కరెక్షన్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, డైట్ చేంజ్ చేస్తాం. అంటే అది రెగ్యులర్గా తినే ఫుడ్ ఉంటుందా అండి, లేకపోతే ఏమైనా స్పెషల్ న్యూట్రిషన్స్ అవి ఏమైనా మీరు ఇంట్రడ్యూస్ చేస్తారా? యాక్చువల్గా ఏంటంటే మా ప్రవేహ ఇంటిగ్రేటివ్ ప్రోగ్రాంలో మెయిన్ మోటోనే సింపుల్ అండ్ సస్టైనబుల్ అండి. కాంప్లికేటెడ్వి చెప్పినప్పుడు టెంపరీగా చేయగలుగుతారు కానీ లాంగ్ టర్మ్లో చేయలేరు. కాబట్టి మేము అడ్వైస్ చేసేవన్నీ చాలా సింపుల్గా చేసుకునేలాగే ఉంటాయి. ఇప్పుడు సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, ఐబిఎస్ ఉన్న వాళ్ళకి, లేదా అలర్జీస్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి మనము వాళ్ళతో మాట్లాడి కొన్ని టెస్టులు చేయించినప్పుడు, అలర్జీ టెస్ట్ కానీ, లేదా కొన్నిసార్లు కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడే వాళ్ళు అబ్జర్వేషన్ చేసినప్పుడు కానీ కొన్ని ఫుడ్స్ వల్ల వాళ్ళకి పడట్లేదు, కొన్ని ఫుడ్స్ పడట్లేదు అని తెలుస్తూ ఉంటుంది. పేషెంట్కి తెలుస్తూ ఉంటుంది, ప్లస్ మాకు లిటరేచర్లో కూడా ఈ స్పెసిఫిక్ డిసీజెస్కి ఈ ఫుడ్స్ మెయిన్గా కారణం అని కూడా ఉంటుంది. సో దీన్ని మనం ఎలిమినేషన్ డైట్ అంటాం. అంటే వాటిల్ని వాళ్ళ డైట్లోంచి ఎలిమినేట్ చేయడం, దానికి వాళ్ళకి అవేర్నెస్, అవగాహన కల్పించి వాళ్ళని ఒక డైరీ మెయింటైన్ చేయమని, కొంతమందికి అయితే ఆల్రెడీ తెలిసిన వాళ్ళని ఇంకొన్ని ఫ్యాక్టర్స్ అడగడం. సో ఎలిమినేషన్ డైట్తోనే చాలా సిమ్టమ్ రిలీఫ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఎలిమినేషన్ డైట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది ప్రవేహ ఇంటిగ్రేటివ్ ప్రోగ్రాంలో వన్ ఆఫ్ ది ఎలిమెంట్. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఇప్పుడు ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అన్నాను నేను. దీనిలో 2 రకాలు ఉంటాయి, అల్సరేటివ్, కొలైటిస్. కొలైటిస్ అంటేనే, ఐటిస్ అంటేనే ఇన్ఫ్లమేషన్, కోలాన్ అంటే పెద్ద పేగులో ఇన్ఫ్లమేషన్. సో వీళ్ళకి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఇవ్వాలి. మరి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఏంటంటే, మనకి చాలా రీసెర్చ్ ఉందండి. ఎక్కువగా ప్రిడామినెంట్గా ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తిన్నప్పుడు, అది కూడా ప్లాంట్ బేస్డ్ ఫుడ్లో స్పెసిఫిక్గా స్ప్రౌట్స్, సలాడ్స్, వెజిటబుల్స్ ఎక్కువగా, నట్స్, ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గించే గుణం ఉంటుంది. కాబట్టి దీన్ని వీటిల్ని ఫోకస్ చేస్తూ వాళ్ళ డైట్ ప్లాన్లో ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఇక్కడికే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు రెగ్యులర్గా మనకి చాలా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ, అంటే చాలామందికి పిల్లలు లేకపోవడం అనేది ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది కదండి. వాటిల్లో కూడా మీరు మీ ఇంటిగ్రేటివ్ ప్రోగ్రామ్ త్రూ ఏమైనా ట్రీట్మెంట్స్ చేస్తారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే చాలామందికి ఇన్ఫర్టిలిటీ సమస్య ఉన్నప్పుడు మామూలుగా కూడా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కూడా ఫస్ట్ న్యూట్రియంట్స్ పైన ఫోకస్ చేస్తారండి. ఆ న్యూట్రియంట్స్లో కూడా మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఇవే ఎక్కువగా ఫస్ట్. వాళ్ళు కూడా వెంటనే ఆ ప్రొసీజర్ చేసుకోండి, ఈ ప్రొసీజర్ చేసుకోండి అని చెప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా డయాబెటీస్ ఏమన్నా ఉందా, ఇలా ఇన్ఫర్టిలిటీతో వచ్చిన వాళ్ళకి థైరాయిడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, అండ్ న్యూట్రియంట్స్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఇవి చూసి దాని తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ గురించి నేను డెఫినెట్గా చెప్పాలండి. ఎందుకంటే మన బాడీలో చాలా వరకు క్రానిక్ డిసీజెస్కి మూల కారణాలు 2 మేజర్గా. క్రానిక్ ఇన్ఫ్లమేషన్, హై ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. ఇది సాధారణ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో అసిడిటీ పెరిగిపోవడం అనమాట, ఉష్ణం పెరిగిపోవడం అని కూడా చెప్పచ్చు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ని ఎలా చెప్పగలమంటే, మీరు ఒక మెషిన్ని కంటిన్యూస్గా వాడుతున్నారు, ఏదో ఒక ఎక్విప్మెంట్ని కంటిన్యూస్గా వాడుతున్నారంటే దానిలో చెత్తా చెదారం అనేది చేరుతుంది కదా, దాన్ని మనం సర్వీసింగ్ ద్వారా క్లీన్ చేస్తాం. మన బాడీలో కొన్ని లక్షల కోట్ల మెటబాలిజమ్స్ జరుగుతున్నాయి. డిఫరెంట్ కెమికల్స్ వస్తున్నాయి,
బాడీలో తయారవుతున్నాయి. ఇవన్నీ ప్రాసెస్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ అనేవి బిల్డ్ అవుతూ ఉంటాయి. ఇవి సెల్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడానికి మన బాడీలోనే న్యాచురల్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి తగ్గినప్పుడు మనం ఎక్స్టర్నల్గా ఇవ్వాల్సి వస్తుంది. అంటే యాంటీ ఆక్సిడెంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే వైటమిన్ సి రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఈ రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ డి రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. ఇప్పట్లో మనం చూసినట్లయితే ఒకప్పుడు నేను 90% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు 100% అని చెప్పొచ్చు. మనం ఆ స్టేజ్కి వచ్చేసాము. సో విటమిన్ డిని చాలా వరకు నా దగ్గరికి లో ఎనర్జీ లెవెల్స్ అని వచ్చిన వాళ్ళకి విటమిన్ డి కరెక్ట్ చేయడంతోనే ఎనర్జీస్ చాలా ఇంప్రూవ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే విటమిన్ డి అనేది చాలా ఎనర్జీ మెటబాలిజమ్స్లో అది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అలానే మంచి యాంటీ ఆక్సిడెంట్ కూడా. సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీతో వచ్చిన వాళ్ళకి స్టెప్ బై స్టెప్ మనం ఫస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమన్నా ఉన్నాయని చూస్తాం, అలానే న్యూట్రియంట్స్ ఏమన్నా లోపాలు ఉన్నాయని చూస్తాం, అలా యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాం. అయితే మా ప్రవేహ ఇంటిగ్రేటివ్ అప్రోచ్లో ఎక్స్ట్రా ఎలిమెంట్ ఏంటంటే సైకలాజికల్ స్ట్రెస్ ఉందని కూడా నేను చూస్తాను, ఎమోషనల్ స్ట్రెస్ ఏమన్నా ఉందని కూడా నేను చూస్తాను. ఎందుకంటే బాడీ ఎంత బాగున్నా సరే ఎమోషనల్ స్ట్రెస్ ఉన్నప్పుడు మళ్ళీ ఈ మార్కర్స్ అన్నీ అవుట్ ఆఫ్ ద రేంజ్ వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఎలిమెంట్ ఎక్స్ట్రా అనేది మేము దానిలో ఇంటిగ్రేట్ చేస్తాము. డెఫినెట్గా ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళని కూడా ట్రీట్ చేస్తాం. ఓకే. సో చాలామంది ఉమెన్ ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ పూజలు ఉన్నాయంటే ఆ సైకిల్స్ని ఆఫ్ చేయడానికి కూడా టాబ్లెట్స్ అవి వేసుకుంటారు కదండి, అలా వేసుకోవచ్చు అంటారా? ఇక్కడ ఈ క్వశ్చన్కి ఎస్ ఆర్ నో సమాధానం ఉండదండి యూజువల్గా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక డాక్టర్గా నేను అడ్వైస్ చేయాలంటే వద్దనే చెప్తాను. కానీ ఒక పేషెంట్ వైపు నుంచి ఆలోచించినప్పుడు వాళ్ళకున్న సోషల్ అబ్లిగేషన్స్, డిఫరెంట్ ఇష్యూస్ వల్ల కొన్నిసార్లు వేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు బెటర్ జడ్జ్మెంట్తో అప్పుడప్పుడు వేసుకోవడం అనేది తప్పనిసరి అవుతూ ఉంటుంది. కానీ ఒక ఆర్గనల్ వర్క్ చేసేటప్పుడు దాన్ని సప్రెస్ చేస్తే అది డిస్టర్బ్ అవుద్ది కదండి. ఆ డిస్టర్బెన్స్ అనేది ఇప్పుడు మీరు అకేషనల్గా ఎప్పుడైనా వాడుతున్నారనుకోండి, ఓకే, మన బాడీకి చాలా ఇమ్మెన్స్ ఎబిలిటీ ఉంటుందండి హీల్ చేసుకోవడానికి. అకేషనల్గా వాడుతున్నారనుకోండి, అకేషనల్గా వాడుతున్నారు, ఒక గైడెన్స్తో వాడుతున్నారు, కరెక్ట్ డోసేజ్తో వాడుతున్నారు అనుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు మ్యాక్సిమం. అలా కాకుండా కొంతమందికి ఈ మెడిసిన్స్ పడవు. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, హార్మోనల్ టాబ్లెట్స్ అనేవి వాళ్ళకి సివియర్ మైగ్రేన్స్ని ట్రిగర్ చేస్తాయి. అండ్ కొంతమందికి బ్లీడింగ్ టెండెన్సీస్ అను థ్రాంబోటిక్ టెండెన్సీస్ అంటాం. అంటే మామూలుగానే బ్లడ్ బాడీలో గడ్డగట్టేస్తూ ఉంటుంది ఏ కారణం లేకుండా. అంటే కారణం అంటే జెనెటిక్ కారణాల వల్ల. ఇలాంటి వాళ్ళల్లో ఈ హార్మోన్ టాబ్లెట్స్ ఒక్క డోస్ వేసుకున్నా కానీ సడన్గా బ్లడ్ క్లాట్ అయిపోయి డీవీటీ అంటాం, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చిన వాళ్ళు చాలామందిని నేను నా ఎక్స్పీరియన్స్లో చూశాను. సో ఇలాంటి కేసెస్ అనేవి ఎక్సెప్షనల్. అందుకే ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది మీకు తెలిసిన డాక్టర్తో, మీ ఫ్యామిలీ ఫిజిషియన్తో గైడెన్స్ తీసుకోవడం అనేది ఎప్పుడైనా సరే ఇలాంటి సీరియస్ ఇష్యూస్ నుంచి మీరు ఆ సీరియస్ ఇష్యూస్ బారిన పడకుండా మీకు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మీ గురించి వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఈ హార్మోన్ టాబ్లెట్స్ వేసుకోవచ్చా లేదా అనేది వాళ్ళు గైడ్ చేస్తారు. మీరు సైకాలజీ కౌన్సిలింగ్ కూడా చేస్తారు కదండి, అంటే లైక్ డిపెండ్స్ ఆన్ ద కేస్ ఆర్ అంటే హెల్త్ పరంగానైనా ఏదైనా సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చేస్తారా? ఇక్కడ మీ క్వశ్చనే చూడండి, హెల్త్ పరంగానా లేదా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నారు. సో ఇదే అవగాహన లోపం అనమాట. అంటే నేను రీసెంట్గానే ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు డయాబెటీస్ పేషెంట్స్కి కూడా స్ట్రెస్ ఉంటుందా, సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయా అని అడిగాడు అనమాట. అంటే డయాబెటీస్ అనగానే ఇంకా వాళ్ళని ఒక షుగర్ అంటే దీనికి సంబంధించిందే అనేది ఒక ఫిక్స్డ్ మెంటాలిటీలో మనం ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్స్ వర్క్కి వెళ్ళరా, డయాబెటీస్ పేషెంట్కి రిలేషన్షిప్స్ ఉండవా, లేకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండవా? సో ఒక డయాబెటీస్ పేషెంట్స్ వచ్చినప్పుడు నేను ఇదివరకు కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అలా స్ట్రెస్తో షుగర్స్ అన్కంట్రోల్ ఉండే వాళ్ళ సంఖ్య చాలా పెరుగుతుంది. కాబట్టి సైకలాజికల్ కౌన్సిలింగ్ సెపరేటు, లేదా డయాబెటీస్ మేనేజ్మెంట్ సెపరేటు, లేదా హైపర్ టెన్షన్ సెపరేటు, లేదా కౌన్సిలింగ్ సెపరేటు కాదు. అండ్ ఇంకొకటి మనం ఎప్పటి నుంచో ఏమనుకుంటామంటే బీపీ ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువ వస్తుంది అనుకుంటాం. కానీ స్ట్రెస్తో ఎక్కువ కోపం, యాంగర్ ఇష్యూస్, ఎమోషనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా హైపర్ టెన్షన్ వస్తుంది. అది కూడా దీనికి కారణం.
సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్. సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా మీ పేషెంట్స్కి ఇస్తారు కదా, వాటితో పాటు యోగా, మెడిటేషన్ ఇలాంటివి కూడా సజెస్ట్ చేస్తారా అండి? డెఫినెట్గా అండి. ఇప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్కి మైండ్ఫుల్నెస్, యోగా, మెడిటేషన్ అనేవి ఇంటిగ్రల్ పార్ట్ కదా, ఇవన్నీ చాలా ఎఫెక్టివ్. సో అవన్నీ మేము సజెస్ట్ చేస్తాము. అలానే ఇప్పుడు ఒక పేషెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక పొలిటీషియన్ వచ్చాడు, తనకి సివియర్ యాంగ్జైటీ ఉంది, అలానే బీపీకి, షుగర్కి టాబ్లెట్స్ వాడుతున్నాడు. ఎప్పుడైతే తను యాంగ్జైటీ కోసం మెడిటేషన్లో మనకి సుఖపూర్వక ప్రాణాయామం అని ఉంటుంది, దీనిలో మనం బాక్స్ బ్రీతింగ్ అని కూడా అంటాం. ఈ టెక్నిక్ చెప్పి అలానే తను యోగా చేసుకుంటూ కొన్ని రోజులు ఇవన్నీ పాటించడం వల్ల యాంగ్జైటీ లెవెల్స్ బాగా తగ్గి దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా కొంత స్టాప్ చేయగలిగారు. అలానే బీపీ అండ్ షుగర్కి సంబంధించిన డోసెస్ కూడా తగ్గించుకోగలిగారు. ఈయన మాకు అమేజింగ్ టెస్టిమోనియల్ కూడా ఇచ్చారు. సో ఇదే అండి ఇంటిగ్రేటివ్ అప్రోచ్ అంటే. సో ఎలా మనం డిఫరెంట్ మెథడ్స్ని యూస్ చేసుకొని మనం మెడికేషన్స్ని తగ్గించుకోగలం, హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోగలం. అంటే ఇప్పుడు నార్మల్గా పొలిటీషియన్ అంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, పొద్దున్నే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. బేసికలీ మీరు చెప్పడమే కాదు, ఆయన ఫాలో అవడం కూడా గ్రేట్ విషయం కదండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ అడ్వైజ్ అనేది ఎంత కమిట్మెంట్తో ఇస్తామో పేషెంట్ ఫాలో అవడం కూడా అంతే కమిట్మెంట్తో చేసినప్పుడు మనకి రిజల్ట్స్ రాగలుగుతాయి అన్నమాట. సో నేను చాలామందికి ఈ ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాను. ఒక పొలిటీషియన్ అయ్యండి ఇంత చేయగలుగుతున్నారని. మిగతా పొలిటీషియన్స్ పేషెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు మాకు కష్టం, మా వీలు కాదన్నప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. అలానే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక పేషెంట్ కూడా వచ్చారు. ఆయన రోజు ఆయన కన్స్ట్రక్షన్ వర్క్ ప్లేస్లో లిఫ్ట్ యూజ్ చేయకుండా పైకి ఎక్కుతారు, దిగుతారు. అలానే వెయిట్స్ కూడా తను లిఫ్ట్ చేస్తూ ఒక హెల్దీ డైట్ తినగలుగుతున్నారు. ఒక రియల్ ఎస్టేట్ పేషెంట్ ఏమైనా వచ్చి నాకు చాలా మీటింగ్స్ ఉంటాయి మేడం, చాలా ట్రావెల్ చేస్తూ ఉంటున్నారు, అప్పుడు వాళ్ళని మోటివేట్ చేయడానికి, హెల్త్ పైన ఫోకస్ పెంచడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. సో మనం ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు డిఫరెంట్ సెక్టర్స్లోంచి. అలానే ఒక లాయర్ కూడా వచ్చారు, సక్సెస్ఫుల్ లాయర్, హైకోర్టు లాయర్. ఆయన లైఫ్ స్టైల్ ఎంత ఎక్సలెంట్గా ఉంది. నేను చిన్న సజెషన్స్ చెప్పాను, ఈ వర్స్లో బాగా విన్నారు, ఫాలో అవుతున్నారు. ఎవరైనా లాయర్స్ మాకు నెట్వర్కింగ్ ఎక్కువ ఉంటుంది, ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, సో దీనిలో మేము ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది, తప్పదు అన్నప్పుడు ఈయన ఎగ్జాంపుల్ చెప్పి నేను మోటివేట్ చేస్తూ ఉంటాను. సో మనము అవగాహన ఉండి మనకి దాన్ని స్ట్రాంగ్గా చేయాలనుకున్నప్పుడు ఈ బ్యారియర్స్ని మనం ఓవర్కమ్ అవ్వచ్చు అని ఒక మోటివేషన్ కోసం నేను రకరకాల పేషెంట్స్ ఎగ్జాంపుల్స్ అన్ని వాళ్ళకి చెప్తూ ఉంటాను. సో పేషెంట్ కమిట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మీ ఇంటిగ్రేటివ్ ప్రోగ్రాంలో మసాజ్ థెరపీ కూడా ఇంక్లూడెడ్ కదండి? అవునండి. మసాజ్ థెరపీ కూడా నేను కొంతమందికి సజెస్ట్ చేస్తూ ఉంటాను. మసాజ్ థెరపీ అంటే అది రిలాక్సేషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు సైకలాజికల్ స్ట్రెస్ ఎలా ఉంటుందో అలానే బాడీని మనం టచ్ థెరపీ అంటాం. మసాజ్ థెరపీ అంటే టచ్ థెరపీ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఎవరికైతే స్ట్రెస్లో ఉన్నారో, ఫైనాన్షియల్ స్ట్రెస్ అయినా, రిలేషన్షిప్ ఇష్యూస్ అయినా, ఎమోషనల్ ఇష్యూస్ అయినా, స్ట్రెస్లో ఉన్నప్పుడు మెయిన్గా టాక్ థెరపీ అండ్ టచ్ థెరపీ అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోవడం. అలానే మసాజ్ థెరపీ అనేది ఫిజికల్గా ఒక థెరపిస్ట్ అనే వాళ్ళు ప్రాపర్గా రిలాక్స్ చేయగలుగుతారు అనమాట. మసాజ్ చేయడం వల్ల బాడీ కూడా రిలాక్స్ అవుతుంది. అంటే మైండ్, బాడీ. టాక్ థెరపీ ఫర్ మైండ్ రిలాక్సేషన్ అండ్ టచ్ థెరపీ ఫర్ బాడీ రిలాక్సేషన్. ఈ మసాజ్ థెరపీలో కూడా మేము స్పెషల్గా నేను కొన్ని ప్రోడక్ట్స్ని డిస్కస్ చేసి మరీ చేయిస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మసాజ్ థెరపీలో ఎసెన్షియల్ ఆయిల్స్ వాడతాం. ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి స్పెసిఫిక్గా స్ట్రెస్ మేనేజ్మెంట్కి. అది కూడా లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్. ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ అనేవి గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది స్ట్రెస్కి పనిచేస్తుంది అనమాట. సో వీటిల్ని ఇన్ఫ్యూజ్ చేసిన ఆయిల్స్ని వాడడం వల్ల మనకి స్ట్రెస్ అనేది బాగా తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. సో అంటే మనకి స్ట్రెస్ అనగానే చాలా వరకు కౌన్సిలింగ్ అనేది వెళ్తుంది కదా, కౌన్సిలింగ్, మెడిటేషన్, బ్రీతింగ్ అని. అలానే ఫిజికల్గా కూడా స్ట్రెస్ని రిలాక్స్ చేయడానికి చక్కటి ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి, బాడీ మైండ్ రిలాక్సేషన్ కోసం. అంటే చాలామంది మైండ్ రిలాక్సేషన్ కోసం మెడిసిన్స్ కూడా అంటే వాడతారు కదండి. అవును, కొంతమంది ఎక్కువగా ఎగ్జైట్ అవుతున్నారు అనుకోండి, ఏదో టాబ్లెట్ వేసుకోవడం, అవును, అలా చేస్తారు. అది అలా వేసుకోవడం మంచిదే అంటారా? 100% అండి. ఇప్పుడు నేను ఇంటిగ్రేటివ్ అప్రోచ్లో మెడిసిన్స్ ఆల్సో ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. నేను ఎప్పుడు మెడిసిన్స్ అవసరం లేదు, మీకు అన్నీ మానిపోతాయి, అన్నీ వదిలేయచ్చు అని చెప్పాను. కంట్రోల్డ్ మెడికేషన్ అంటాం, మెడిసిన్స్ని టేపర్ చేయొచ్చు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్న విషయమే, ఒక యాంగ్జైటీ ఉన్న పేషెంట్
మెడిసిన్స్ వాడుతున్నారు. బాగా సివియర్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళు అసలు మీతో కంటిన్యూస్గా మాట్లాడడానికి వాళ్ళకి ఫోకస్ ఉండదు. అలాంటి వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఎలా చేయగలుగుతారు? ఫస్ట్ వాళ్ళకి దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇచ్చి కొంత వాళ్ళ సిమ్టమ్స్ రెగ్యులేట్ అయిన తర్వాత మిగతా ఎలిమెంట్స్ అన్నిటిని స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు వీటన్నిటి ఎఫెక్ట్స్ వస్తున్నప్పుడు మెడిసిన్స్ని జాగ్రత్తగా తగ్గించచ్చేమో అని చూడాలి. ప్రతి కేసులో మనం మెడిసిన్స్ తగ్గించేసేయాలని ఆపేయాలని ఆ ఐడియాతోనే ఆ థాట్ ప్రాసెస్లోనే వెళ్ళలేమండి. ఎందుకంటే ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్. అందుకే పేషెంట్ని బట్టి వాళ్ళకి రిజల్ట్స్ రావడం కూడా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మెడిసిన్స్ని ఆపచ్చా లేదా, టేపర్ చేయొచ్చా లేదా అని చూసుకుంటూ చేయవలసి వస్తుంది. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు సివియర్గా హెడేక్ ఉంది, వాళ్ళకి మళ్ళీ వెళ్ళి మెడిటేషన్ చేసుకోమని చెప్పలేం కదండి. ఆ సివియర్ హెడేక్ ఉన్నప్పుడు వాళ్ళు డిఫరెంట్ మెథడ్స్ వాడతారు. కొంచెం సేపు డివేట్ అవుతారు, కొంచెం సేపు ఏదైనా ట్రై చేస్తారు. అయినా తగ్గలేదు అనుకున్నప్పుడు మెడిసిన్స్ వేసుకోవాలి. వేసుకున్నప్పుడు ఆ హెడేక్ ఇంటెన్సిటీని తగ్గినప్పుడు అసలు హెడేక్ ఎందుకు వస్తుంది, ఫ్రీక్వెంట్గా ఏమైనా వస్తూ ఉంటే దానికి సంబంధించిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల మళ్ళీ మీకు ఆ మెడిసిన్స్ రిక్వైర్మెంట్ అనేది మీరు తగ్గించుకోగలుగుతారు. కానీ సివియర్ హెడేక్ ఉన్నప్పుడు కూడా చాలామంది పేషెంట్స్ నేను మెడిసిన్స్ వాడను, నాకు మెడిసిన్స్ వద్దు. ఈ హెడేక్ విషయమే కాదు, పీరియడ్స్ అప్పుడు పెయిన్ ఉన్నప్పుడు కూడా ఇది చాలా కామన్. ఎంత సివియర్గా పెయిన్ ఉన్నా సరే మెడిసిన్స్ వద్దు అని సఫర్ అవుతూ ఉంటారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మనకి సిమ్టమ్స్ సివియర్గా అక్యూట్గా ఉన్నప్పుడు మెడిసిన్సే మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే. అది కానీ కొంతమంది ప్రతి చిన్నదానికి వస్తుందేమో, ఇంకా కొంచెం ఇలా ఫేవర్ వచ్చేలా ఉందని ముందే వేసుకుంటారు కదా. అంతే అండి, ఇది రెండు ఎక్స్ట్రీమ్స్. ఒకళ్ళేమో ఎంత సివియర్ అయిపోయినా మెడిసిన్స్ వాడని వాళ్ళు, ఒకళ్ళేమో అసలు కొంచెం కూడా వేరే మెథడ్స్ ఏవి ట్రై చేయకుండా వెంటనే మెడిసిన్స్ వేసుకునేవాళ్ళు. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ అనేవి మనకి ఉంటాయి. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్లో పోకుండా మనం మధ్యస్థంగా పోవాల్సి వస్తుంది. అది కూడా మీ ఓన్ నాలెడ్జ్ కొంత ప్రొఫెషనల్ గైడెన్స్తో మధ్యస్థంగా పోవడం అనేది చాలా అవసరం. ట్రూ. ఇంకొకటండి, ఎక్కువగా మన ఉమెన్ లైఫ్లో డెలివరీ తర్వాత బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. అవును. డ్రాస్టిక్గా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు, స్ట్రెస్ ఉంటుంది, మల్టిపుల్ థింగ్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు కదా. అవును. సో వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏమైనా కొన్ని చిన్న చేంజెస్ సజెస్ట్ చేస్తారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు డెలివరీ తర్వాత హార్మోనల్ చేంజెస్ అనేవి రావడము, తర్వాత స్ట్రెస్ అంటే ఎమోషనల్ స్ట్రెస్ అనేది పెరిగిపోవడము, న్యూ మదర్కి కొత్త రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి కాబట్టి అప్పటి వరకు ఎక్స్పీరియన్స్ లేనివన్నీ డీల్ చేయాలి. కాబట్టి ఇక్కడ కొన్ని టిప్స్ నేను చెప్తాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎందుకు అవసరం అంటే వాళ్ళు వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ ఆ ఫేజ్ అనేది ఫ్యామిలీ సపోర్ట్తోనే వాళ్ళు ఈజీగా ఆ ఫేజ్ని ప్రాపర్గా వాళ్ళ ఫేజ్ని క్రాస్ చేయగలుగుతారనమాట. సో టిప్స్ విషయానికి వస్తే నెంబర్ 1 టిప్ అండి, వెంటనే వెయిట్ తగ్గిపోవాలని కానీ, వెంటనే నేను అసలు ప్రెగ్నెన్సీకి ముందు ఎలా ఉన్నానో అలా అయిపోవాలని కానీ ట్రై చేయకూడదు. ఎందుకంటే ఈ చేంజెస్ తగ్గడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఇప్పుడు మీరు ఒక న్యూ రెస్పాన్సిబిలిటీలోకి ఎంటర్ అయ్యారు. ఆల్రెడీ ఆ న్యూ రెస్పాన్సిబిలిటీ వల్ల మీ పైన ఎనఫ్ ఒత్తిడి ఉంది. కాబట్టి మళ్ళీ ఈ వెయిట్ అనే ఒత్తిడిని మీ పైన పెట్టుకోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని రోజుల తర్వాత మీకున్న హెల్ప్ని బట్టి, మీ సిచ్యువేషన్స్ని బట్టి నెమ్మదిగా డైట్ పైన ఫోకస్ చేసి వెయిట్ లాస్ అనేది నెమ్మదిగా డెఫినెట్గా చేయవచ్చు. కానీ ఈ ఇమీడియట్ యాంగ్జైటీ వల్ల ఇంకా క్రేవింగ్స్ అనేవి పెరిగిపోవచ్చు. ఇప్పుడు నేను వెంటనే తగ్గిపోవాలని మీరు ఒక ట్రై చేసి దానికి కొన్ని రోజులు వాడేసి దాన్ని ఆపేస్తే ఎక్కువ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. రీబౌండ్ వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటారు. దాని బదులు స్లోగా మీరు మీ సిచ్యువేషన్స్ అనేవి నార్మలైజ్ అయిన తర్వాత చిన్న చేంజెస్ లాంగ్ టర్మ్ చేసినా కానీ మీరు బెనిఫిట్స్ పొందగలుగుతారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక స్టడీ చేశారండి ప్రెగ్నెంట్ పేషెంట్స్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసి వెయిట్ తగ్గించడానికి ఎక్కువ ఉన్న వాళ్ళని చేశారన్నమాట. అంటే డెలివరీకి 6 months ముందు, ఓవరాల్గా 6 months ముందు చేశారు. ఎవరిలో అయితే ఇంటెన్సివ్ చేంజెస్ చేశారో వాళ్ళల్లో యాక్చువల్గా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. ఎందుకంటే విమెన్కి ప్రెగ్నెన్సీ అనేది డెఫినెట్గా ఒక ఎమోషనల్ స్ట్రెస్ అనేది క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఇంకా వీటి ప్రెషర్ ఇంటెన్సివ్గా, నేను అన్నట్టు మోడరేట్గా వెళ్ళాలి. ఏవి చేయగలం ఏవి చేయలేము. ఇంటెన్సివ్ చేంజెస్ అయితే ఎవరికైతే సజెస్ట్ చేశారో వాళ్ళలో ఇంకా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం జరిగింది, నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి.
ఇక్కడ అగైన్ మళ్ళీ బాడీ మైండ్ ఇంటిగ్రేషన్, స్ట్రెస్ పెరిగినప్పుడు కార్టిసాల్ అనేది పెరుగుతుంది, అది వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి కారణం అవుతుంది. సో డైట్ గురించి వాటి గురించి చాలామంది చెప్పి ఉంటారు, బట్ ఈ టిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇమీడియట్గా తగ్గిపోవాలని మీ పైన ఎక్కువ స్ట్రెస్ పెట్టుకుంటే రీబౌండ్ వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది. డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ వస్తాయి కదండి చాలామందికి, సో అవి కూడా ట్రీట్మెంట్ చేస్తారా? 100% అండి. ఇప్పుడు డయాబెటీస్కి సంబంధించిన ఏ కాంప్లికేషన్స్ గురించి అయినా ఇక్కడ మేము కన్సల్టేషన్స్ తీసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ మోడాలిటీస్ అని ఇస్తూ ఉంటాము. డయాబెటిక్ ఫుట్ అల్సర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు అది హీల్ అవ్వట్లేదు, ఎందుకు అల్సర్ వచ్చిందనే కారణాలు చూడాల్సి వస్తుంటుంది. దానికి తగ్గట్టు గైడెన్స్ ఇస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గానే మేము ఒంగోలు నుంచి ఒక పేషెంట్ వచ్చారు. ఎప్పటి నుంచో నాన్ హీలింగ్ అల్సర్ ఉంది, దానికి కారణం ఏంటి అనేది ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి క్రానిక్ ఆస్టియోమైలిటిస్ అంటాం. అంటే పైనున్న అల్సర్కి ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే వచ్చి అది బోన్ వరకు వెళ్ళిందో, ఆస్టియోమైలిటిస్ అంటే బోన్కి ఇన్ఫెక్షన్ వెళ్ళడం అనమాట. బోన్ వరకు వెళ్ళినప్పుడు ఆ ఫోకస్ని మనం ట్రీట్మెంట్ చేసి ఆ బోన్లోని ఇన్ఫెక్షన్ని కూడా మనం రిజాల్వ్ చేయకపోతే రిపీటెడ్గా అల్సర్ రావడము జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ సైనస్ ఫామ్ అవడం, అంటే ఆ బోన్ నుంచి స్కిన్ వరకు కనెక్షన్ ఒకటి ఫామ్ అయిపోయి దాని నుంచి కంటిన్యూస్గా మనకి చీమ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో రీసెంట్గా ఈ కేసుని టేకప్ చేసి మేము ఇదే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో మెయిన్గా న్యూట్రిషన్, మెడిసిన్స్, న్యూట్రిషన్ కరెక్షన్ అండ్ డయాబెటీస్ మేనేజ్మెంట్ ఆప్టిమైజ్ చేయడంతో పాటు కస్టమైజ్డ్ ఫుట్వేర్ కూడా తయారు చేయించాం ఆయనకి. ఎందుకంటే మీకు డయాబెటీస్లో ఇప్పుడు ఈ పేషెంట్కి చాలా రోజుల ముందు ఒక వేలు తీసేయాల్సి వచ్చింది, గ్యాంగ్రీన్ వచ్చి. దాని తర్వాత ఈ అల్సర్ అనేది ఒక అల్సర్ కూడా ఫామ్ అయ్యి అది నాన్ హీలింగ్గా చాలా రోజులు మానకుండా ఉండడం జరిగింది. ఇప్పుడు ఆయనకు వచ్చిన డిఫార్మిటీ ఏదైతే ఆ వేలు తీసేయడం వల్ల ఆ పాదంలో ఏవైతే చేంజెస్ వచ్చాయో వాటిని మనం కరెక్ట్ చేయకపోయినట్లయితే మళ్ళీ అల్సర్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక పాదం అనేది ఎలా ఉండాలో అలానే ఉండాలి, దానిలో స్ట్రక్చరల్గా చేంజెస్ ఏవైతే వచ్చినప్పుడు ప్రెషర్ అనేది ఈక్వల్గా పడకుండా చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఎంత వీలైతే అంత ఆ పాదాన్ని మనం నార్మల్ ప్రెషర్ పడేటట్టు దాన్ని డిస్టర్బెన్స్ అవ్వకుండా చూడగలగాలి. దానికి మనం కస్టమైజ్డ్ ఫుట్వేర్ ఇస్తాం. ఆ ఫుట్వేర్ అనేది ప్రెషర్ అనేది ఈక్వల్గా ఉండి పాదం అనేది స్టడీగా ఉండి ఎక్కువ ఆర్కిటెక్చర్ అంటే స్ట్రక్చర్లో డిఫరెన్సెస్ రాకుండా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఒక అల్సర్ని మనం ట్రీట్ చేయడం, హీల్ చేయడానికి హెల్ప్ చేయడంతో పాటు ఫ్యూచర్లో మళ్ళీ అలా అల్సర్స్ రాకుండా ఏం చేయాలో కూడా చేసామన్నమాట. అలానే పేషెంట్ ఫ్యామిలీకి కూడా సరైన అవగాహన కల్పించాము. మీరు స్టార్టింగ్లో చెప్పారు కదా, స్టార్టింగ్లో చెప్పినట్టు ఒకసారి జనరల్ ఫిజిషియన్ అవ్వగానే సూపర్ స్పెషాలిటీకి వెళ్తారు. అవును. కానీ మీరు వెళ్ళకుండా డిఫరెంట్ సర్టిఫికేషన్స్ అవన్నీ చేశారు. దానికి స్పెసిఫిక్గా ఏమైనా రీజన్ ఉందా అండి? స్పెసిఫిక్గా రీజన్ అంటే యాక్చువల్గా ఒక పర్సనల్ రీజన్ లాగా చెప్పచ్చండి. మా మదర్ యాక్చువల్గా డయాబెటీస్ అండ్ సైకలాజికల్ ఇష్యూస్తో బాధపడ్డారు. సో అక్కడి నుంచే నాకు బాడీ మైండ్ ఇంటిగ్రేషన్ అనే థాట్ ప్రాసెస్ వచ్చింది. ఎందుకంటే మీకు కొన్ని సైకాట్రిక్ మెడికేషన్స్ వల్లనే డయాబెటీస్ రావచ్చు. అంటే ఒక పేషెంట్కి సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి మీరు మెడిసిన్ స్టార్ట్ చేశారు, దానివల్ల డయాబెటీస్ రావచ్చు. వాటికి సెకండరీ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక ప్రాబ్లమ్ని మనం డీల్ చేసినట్లయితే ఈ డయాబెటీస్ రావడం అనే దాన్ని మనం తగ్గించుకోగలుగుతాం ప్రాపర్గా, అంటే వాళ్ళ మెడికేషన్ రిక్వైర్మెంట్ తగ్గించినట్లయితే. అలానే ఇప్పుడు తను బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు చాలామంది ఫుడ్ ఎక్కువ తినేస్తూ ఉంటారు, అలానే తను ఎక్కువ తినేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ట్రై చేసి అవగాహన కల్పించి కౌన్సిలింగ్ ద్వారా తగ్గించాలి. కొన్నిసార్లు ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ స్ట్రెస్కి గురవుతూ ఉంటారు, కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఆ రెస్ట్రిక్షన్ పెట్టినప్పుడు ఏమవుతుంది, డయాబెటీస్ కంట్రోల్ అవ్వచ్చేమో, కానీ వాళ్ళకి సైకలాజికల్ సిమ్టమ్స్ పెరిగిపోయి ఈ మెడిసిన్స్ ఎక్కువ అవుతాయి. ఆ మెడిసిన్స్ ఎక్కువైనప్పుడు మళ్ళీ దాని సైడ్ ఎఫెక్ట్ మనం ఏమని చూసాము, షుగర్ అనేది అన్కంట్రోల్ అవుతుందని. సో ఎలా అయితే నేను మా మదర్ని డీల్ చేయడంలో చిన్నప్పటి నుంచి కౌన్సిలింగ్ చేయడము, తనకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్పడము ఇవన్నీ చేస్తూ వచ్చాను. అక్కడి నుంచే నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను, ఒక పేషెంట్ని ట్రీట్ చేయాలంటే మనకి మల్టిపుల్ విధానాలు అవసరం అవుతాయి అని. అండ్ నేను జనరల్ ఫిజిషియన్ అవడం వల్ల నాకు అన్ని సిస్టమ్స్ గురించి మంచి అవగాహన ఉంటుందండి. దానివల్ల నాకు డిఫరెంట్ సిస్టమ్స్కి ఏ ఎలిమెంట్స్ అవసరం అనే క్వశ్చన్ అనే థాట్ ప్రాసెస్లో ప్లస్ పేషెంట్స్ని చూస్తూ ఆ ఎక్స్పీరియన్స్
అరే వీళ్ళకి మెడిసిన్స్ మాత్రమే ఇస్తుంటే తగ్గట్లేదే, వీళ్ళకి డైట్ మాత్రమే చెప్తుంటే తగ్గట్లేదే. అలా ఒక జర్నీలో అన్వేషణలో మనం డిఫరెంట్ సర్టిఫికేషన్స్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే. సో అంటే మీరు జనరల్ ఫిజిషియన్ అని చెప్పారు కదా, అవును. ఎప్పుడైనా ఎమర్జెన్సీస్ కూడా మీరు అటెంప్ట్ చేస్తారండి? 100% అండి. అంటే ప్రివెన్షన్ నుంచి ఎమర్జెన్సీ వరకు అన్నీ చూస్తాను నేను. ఇప్పుడంతా మనం ప్రివెంటివ్ మెడిసిన్ గురించే మాట్లాడాము, బట్ ఎమర్జెన్సీస్ కూడా చూస్తాను, అడ్మిషన్స్ చేస్తాను. అండ్ ప్రాపర్గా ఎవరైనా నా జనరల్ ఫిజిషియన్ పరిధిలో లేనప్పుడు ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అవసరం, లేదంటే డిఫరెంట్ స్పెషాలిటీస్ వాళ్ళు అవసరమైనప్పుడు వాళ్ళతో కలిసి కొలాబరేట్ అయ్యి మేము వర్క్ చేస్తాం. కోవిడ్ అప్పుడు నేను ఐసీయూ వార్డ్స్లో, ఎమర్జెన్సీ వార్డ్స్లో వర్క్ చేశాను. అండ్ మెనీ డిఫికల్ట్ కేసెస్ని కూడా మేము డయాగ్నోస్ చేసామన్నమాట. ఇన్ని ఇయర్స్ జర్నీలో ఏదైనా సరే కొన్ని కేసెస్ ఉంటాయి ఎప్పటికీ మర్చిపోలేను. అవునండి. అలా మీకు ఏదైనా మర్చిపోలేని కేసు ఉందా? యా, డెఫినెట్గా ఉన్నాయండి. చాలానే కేసెస్ ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు మీతో ఒక పర్టికులర్ కేసు షేర్ చేసుకుంటాను. ఒక యంగ్ మేల్ పేషెంట్ ఓపీ పాయిజనింగ్ అంటే పురుగుల మందు తాగేసి వచ్చినప్పుడు సంహవ్ అది ప్రాపర్గా డయాగ్నోసిస్ అవ్వకుండా, అంటే ఈ పురుగుల మందు కాకుండా జనరల్గా యంగ్ పేషెంట్స్ అనేవాళ్ళు ఆల్కహాల్ తాగేసి అన్కాన్షియస్ అవుతూ ఉంటారు కదా, అలా అయిపోయారని చెప్పి ఒక మిస్డయాగ్నోసిస్ అయినప్పుడు దాన్ని మేము ఛాలెంజింగ్గా తీసుకొని వేరే హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేసి ప్రాపర్గా డయాగ్నోస్ చేసి అన్ని మెడిసిన్ స్టార్ట్ చేసి ఆ పేషెంట్ని రికవర్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కలిగిన ఆనందం అండ్ మేము పొందిన ఆనందం అనిర్వచనీయం అని చెప్పొచ్చు అండి. అందుకే ఆ కేసు నాకు బాగా గుర్తుంది. ఎగ్జాక్ట్గా మీరు అడిగినట్టు ఎమర్జెన్సీస్ డీల్ చేస్తారా అంటే డెఫినెట్గా డీల్ చేస్తాం. ఇది వన్ ఆఫ్ ద ఎమర్జెన్సీ నేను డీల్ చేసింది. మా టీం అందరూ, అంటే నేను జనరల్ ఫిజిషియన్గా నేను, ఐసీయూ టీం, మీరు అందరం కలిసి ఆ పేషెంట్ రికవర్ చేయగలిగాం. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎవరికి హోప్ లేకుండే ఆ పేషెంట్ రికవర్ అవుతారని, కానీ మేము 100% కృషి చేసి ఆ పేషెంట్ లైఫ్ని సేవ్ చేయడం జరిగింది. మాకు అది ఎంతో సంతోషకరమైన విషయం. ఓకే. ఇంకొకటి, కోవిడ్లో డాక్టర్స్ సిచ్యువేషన్ వాజ్ వెరీ, అంటే లైక్ మార్నింగే వెళ్ళి కోవిడ్ పేషెంట్స్ని డీల్ చేయాలి అండ్ మళ్ళీ ఫ్యామిలీస్కి చాలామంది దూరంగా ఉన్నారు. సో కోవిడ్లో మీ సిచ్యువేషన్ ఏంటండి? హౌ వాజ్ యువర్ డేస్ అండ్ ఏమైనా మెమొరబుల్ అంటే హారబుల్, బ్యాడ్, మెమొరబుల్ అంటే ఇక్కడ హారబుల్ మెమరీస్ అనే చెప్పొచ్చు అండి. ఎందుకంటే కోవిడ్లో నా సిచ్యువేషన్ ఏంటి అంటే ఇటువైపు పేషెంట్ ఎమర్జెన్సీస్ని హ్యాండిల్ చేస్తూ ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ని కూడా హ్యాండిల్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఒకవైపు హాస్పిటల్కి వెళ్తూ కోవిడ్ పేషెంట్స్ని చూడడంతో పాటు మా ఫాదర్, మా బ్రదర్, మా వదిన అండ్ మా అత్తయ్య, మా మామయ్య, మా పాప, నేను, మా హస్బెండ్, మేమందరం కూడా కోవిడ్ సఫరర్స్ అయ్యాము. సో ఒకవైపు మా ఫాదర్ని నా కిందే అడ్మిట్ చేసుకొని నేను ట్రీట్ చేశాను, మా అత్తగారిని అడ్మిట్ చేయాల్సి వచ్చింది, మా మామగారిని ఇంట్లోనే ట్రీట్ చేశాము. అంటే ఎలా ఉండిందంటే ఒక ఇంటెన్స్ ఫేజ్ అనమాట, ఇంటెన్స్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అనుకోండి అప్పుడు. అదే కాకుండా రాత్రుల్లో మొత్తం కూర్చొని ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త లిటరేచర్ని తిరిగేస్తూ అప్పుడు చాలా చదవాల్సి వచ్చింది ఎంటైర్ మెడికల్ కమ్యూనిటీకి. ఎందుకంటే రోజుకొక హండ్రెడ్స్ ఆఫ్ పేపర్స్ రిలీజ్ అయ్యేవి కోవిడ్ పైన, న్యూ ఇన్ఫర్మేషన్. సో అవి చదువుతూ ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ని డీల్ చేస్తూ మేము మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకుంటూ, సో ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పొచ్చు. ఇంటెన్స్ ఫేజ్, ఒక డిఫికల్ట్ మెమొరీ అని చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ అందరు డాక్టర్స్కి ఇదే సిచ్యువేషన్ ఉండిందండి. ఐఎమ్ నో డిఫరెంట్. చాలామంది డాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ని డీల్ చేస్తూ హాస్పిటల్కి కూడా వెళ్ళడం జరిగింది. దట్ ఈస్ దేర్ ప్రొఫెషనల్ కమిట్మెంట్. సో చాలామంది డాక్టర్స్కి ఇదే సిచ్యువేషన్ ఉండింది. అండ్ నా ఫ్రెండ్స్తో కూడా నేను డిస్కస్ చేస్తూ ఉంటాను కదా, ఇక్కడ మేము డిస్కస్ చేసుకుంటూ ఆ ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళం. అంటే బేసికలీ డాక్టర్సే క్యారీ చేశారా అండి కోవిడ్ని ఇంటికి? అంటే లైక్ బికాజ్ అక్కడే కదా మీకు. అవునండి, కొంతవరకు అక్కడి నుంచి కూడా వచ్చిండొచ్చు, చెప్పలేం కదా. సో మేము అంటే వీఆర్ ఎక్స్పోజ్డ్ టు హై లోడ్ ఆఫ్ వైరస్. ఒక నార్మల్ ఎన్విరాన్మెంట్లో మీరు సోషల్గా తిరిగితే వచ్చే వైరస్ లోడ్ కంటే ఒక హాస్పిటల్ సెటప్లో, అది కూడా ఐసీయూలో, మీరు ద ఎక్స్పోజర్ టు వైరస్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది. డెఫినెట్గా మేమే ట్రాన్స్మిట్ చేసి ఉంటాం. కాకపోతే ఇక్కడ మా ఫ్యామిలీస్ అనేవి బ్యూటిఫుల్, దేర్ సపోర్ట్ ఇస్ ఇమ్మెన్స్. ఆ టైంలో కూడా నన్ను వర్క్ చేయమని మా ఫాదర్, మదర్ అయితే ఏం చెప్పలేదు. సో
మేము వర్క్ చేయగలిగాము. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వర్క్ చేయొద్దని ఏం చెప్పలేదు, మేము వర్క్ చేయగలిగాము. అంటే దానికి తగ్గట్టు ప్రికాషన్స్ అనేవి తీసుకొని ముందుకెళ్ళాను తప్ప పూర్తిగా వర్క్ చేయకూడదు అనేది ఆలోచన అయితే రాలేదు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ లైఫ్ ఎక్కువగా స్టూడియోస్ ఉంటారు, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా. అంటే ఓన్లీ బుక్స్, వాళ్ళు బాగా చదువుతారు, క్లాస్లో ఫస్ట్ వస్తారు, టాపర్స్ ఉంటారు, దెన్ ఈ కెరియర్లో సెటిల్ అవుతారు కదండి. సో మీ లైఫ్ కూడా అంతేనా? అంటే ఫ్రెండ్స్ లేకుండా? డెఫినెట్గా కాదండి. నా లైఫ్ అయితే కొంచెం అలా కాదు. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్యాక్ బెంచర్గానే ఉన్నాను. అవునా? బాగా అల్లరి కూడా చేసేదాన్ని. స్కూల్ టైంలో నాకు తెలిసి కొన్నిసార్లు బయటకు పంపించడం కూడా జరిగింది నన్ను. అండ్ నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కూడా చాలా అల్లరి చేసేవాళ్ళం. కానీ డెఫినెట్గా ఫేవరెట్ స్టూడెంట్ లాగే ఉండేదాన్ని. బాగా అల్లరి చేసేదాన్ని. ఫ్రెండ్స్ ఉంటారు కానీ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ కాదండి, సెలెక్టివ్గా ఉంటారు నా ఫ్రెండ్స్. లైఫ్ లాంగ్ జర్నీ చేసే విధంగా ఉంటారు. అండ్ బ్యాక్ బెంచర్గా ఉండి బాగా అల్లరి చేస్తూ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి లైఫ్లో. ఓన్లీ బుక్స్ అంటే ఒక స్టేజ్లో మాత్రం మీరు డెఫినెట్గా చాలా వరకు ఓన్లీ బుక్స్ లాగా ఉండిపోవాల్సి వస్తుంది. బట్ అన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి నా లైఫ్లో. మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ గురించి ఇలానే అనుకుంటాం, మన స్టూడెంట్స్ ఉంటారు అది ఇదని. బట్ అల్లరి కూడా చాలా ఎక్కువగానే ఉండేది నా లైఫ్లో. ఓకే. అయినా సరే క్లాస్లో మీకు స్టడీస్ అంటే మంచి మార్క్స్ రావడం కానీ? అవును, అంటే టాపర్గా? అవును, నేను స్కూల్ టైం నుంచి ఐ వాజ్ ఎ టాపర్ కన్సిస్టెంట్లీ. తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా నేను రత్నం టాలెంట్ టెస్ట్లో టాపర్గా వచ్చినందుకు ఎంటైర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్కాలర్షిప్లో చదువుకున్నాను. తర్వాత ఎంబీబీఎస్ అండ్ ఎండి కూడా నావి ఫ్రీ సీట్సే. అండ్ ఎండీలో కూడా నేను టాపర్ ఆఫ్ ద బ్యాచ్. సో అల్లర్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ అనమాట. అంటే ఎంత స్టడీస్ పైన ఫోకస్ ఉంటుందో అంత రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓకే. మీ కాలేజ్ డేస్లో ఏదైనా ఒక మెమరబుల్ సిచ్యువేషన్ మాతో షేర్ చేసుకుంటారా? చాలానే ఉన్నాయండి, బట్ నేను డెఫినెట్గా ఒకటి షేర్ చేసుకుంటాను. నాకు ఎప్పుడెప్పుడు గుర్తొచ్చేది, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మనకి ల్యాబ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ ల్యాబ్ కోసం మేము రత్నంలో చదువుతున్నప్పుడు కొంచెం క్యాంపస్కి వెనక సైడు ల్యాబ్ ఉండేది, అటువైపు వెళ్ళాల్సి వచ్చేది. అక్కడంతా మామిడి చెట్లు ఉండేవి ఎక్కువ. సో మేమేం చేసేవాళ్ళం అంటే ఆ ల్యాబ్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మెయిన్ బిల్డింగ్లోకి రావాల్సినప్పుడు నేను మా ఫ్రెండ్ కలిసి మా ఫ్రెండ్ సపోర్ట్తో నేను చెట్టు ఎక్కి మామిడి పళ్ళని కోసి ఒక కవర్ నిండా తీసుకొచ్చాము, అందరికి ఇచ్చాము. అంటే ఎక్కువ మందికి ఇవ్వలేదు, మళ్ళీ ఇల్లు చెప్పేస్తారు కదా ప్రిన్సిపల్కి. సో కొంతమందికి ఇచ్చాము, మిగతావన్నీ మేము ఇద్దరమే తినేసాం అనమాట. ఎస్పెషల్గా మా ఫ్రెండ్ ఇలా తినేసి మాకు ఫుల్గా నోట్లో అల్సర్స్ వచ్చేసాయి. అంతగా మామిడి పళ్ళు, యాక్చువల్గా పళ్ళు మామిడి కాయలు అనమాట, అవన్నీ తినేయడం వల్ల ఇది జరిగింది. అండ్ ఇంకొకసారి కూడా ఇలానే ఏదో పని చేస్తుంటే మా ప్రిన్సిపల్ చూడడం కూడా జరిగింది. ఆ రూమ్లో ఉన్నారని తెలియకుండా ఎదురుగా ఉన్న రూమ్లోనే ఆ చెట్టు ఎక్కడం వల్ల తెలిసింది. కానీ మనందరికీ తెలుసు కదండి, మిగతా ఆస్పెక్ట్స్ అన్నింటిలో బాగుండే వాళ్ళని కొంచెం అల్లరి చేసినా కానీ కొద్దిగా సపోర్ట్ చేయడం అనేది, కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే మా ప్రిన్సిపల్ నన్ను కూడా కన్సిడర్ చేసేవాళ్ళు. సో నార్మల్గా ఇప్పుడు అందరూ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని చూస్ చేసుకుంటారు కదండి. సో జనరల్ ఫిజిషియన్ అనేసరికి మీ దగ్గరికి వచ్చే పాపులేషన్ ఎలా ఉంటుందండి? అంటే ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్లో చెప్పాను కదండి, మన బాడీలో ఆర్గన్స్ అన్నీ విడివిడిగా ఉండవు. ఒక్కొక్క ఆర్గన్ విడిగా ఫంక్షన్స్ ఉన్నా కానీ మళ్ళీ ఇంటిగ్రేటెడ్గానే మన బాడీ అనేది ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. అలానే జనరల్ ఫిజిషియన్ అనగానే ఎవరికైనా మల్టిపుల్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు, లేదా అసలు ఏ స్పెషాలిటీ దగ్గరికి వెళ్ళాలని అవగాహన లేనప్పుడు జనరల్ ఫిజిషియన్ అనేవాళ్ళు అన్ని సిస్టమ్స్ గురించి సమగ్రంగా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రాపర్గా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి గైడెన్స్ ఇచ్చి అవసరమైతే స్పెషలిస్ట్ దగ్గరికి రెఫర్ చేయడం అనేది ప్రాపర్ ప్రాసెస్. సో అలా మేము అన్ని సిస్టమ్స్కి సంబంధించిన పేషెంట్స్ని డీల్ చేయగలుగుతాము. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్, గట్టుకు సంబంధించి కార్డియా కేసెస్, ఇవన్నీ సర్టెన్ ఎక్స్టెంట్ వరకు జనరల్ ఫిజిషియన్ డయాగ్నోస్ చేయగలరు, ట్రీట్ చేయగలరు. అవసరమైనప్పుడు ప్రాపర్ రెఫరల్ కూడా ఇచ్చి వాళ్ళకి గైడ్ చేయగలరు. మల్టిపుల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు, మల్టిపుల్ స్పెషలిస్ట్ డీల్ చేస్తున్నప్పుడు వీళ్ళు పెట్టిన ట్రీట్మెంట్ అన్నిటిని సమ్మరైజ్ చేసి పేషెంట్కి గైడెన్స్ కూడా జనరల్ ఫిజిషియన్ ఇవ్వగలరు. ఓకే. అంటే ఇప్పుడు గుండె ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి డయాబెటీస్ కూడా ఉంటుంది కదా. సో ఆ హార్ట్కి సంబంధించిన మెడిసిన్స్ని ఫాలోఅప్ చేస్తూ డయాబెటీస్ మేనేజ్మెంట్ కూడా చేస్తాం. అలానే ఒక డయాబెటీస్ పేషెంట్కి ఫుట్ అల్సర్ కూడా ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్కి హెయిర్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు.
ఒక థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి హార్ట్ ఇష్యూ ఐడెంటిఫై అవ్వచ్చు. ఇలా అన్నికి సంబంధించి అన్ని సిస్టమ్స్కి సంబంధించి చూస్తూ డిఫరెంట్ కంప్లైంట్స్ ఏ ఉన్నాయో వాటిని కూడా అనలైజ్ చేసి ప్రాపర్గా గైడెన్స్ ఇస్తాం. ఓకే, చాలామంది ఎసిడిటీ తగ్గడానికి లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడుతున్నారు కదండి, అది మంచిదే అంటారా? లేదండి, డెఫినెట్గా అది హార్మ్ఫుల్. ఎందుకంటే మీరు అసిడిటీకి ఏవైతే వేసుకుంటున్నారో టాబ్లెట్స్, వాటి వల్ల మన ఆహారంలో ఉన్న కాల్షియం అనేది మనకి బ్లడ్లోకి వెళ్లకుండా జరుగుతుంది. B12 డెఫిషియన్సీ కూడా రావచ్చు. మచ్చుగ్గా కొన్ని మాత్రమే ఇవి నేను చెప్తుంది. కాబట్టి రీసెంట్గా రీసెర్చ్లో చాలా డిసీజెస్కి దీర్ఘకాలికంగా యాంటాసిడ్స్ వాడడం అనేది కారణం అని తెలుస్తుంది. వాటిల్లో కొన్ని ఏంటంటే మనకి B12 డెఫిషియన్సీ రావడం కానీ, బాడీలో ఉన్న కాల్షియం సరిగ్గా ఆహారంలో ఉన్న కాల్షియం బ్లడ్లోకి వెళ్ళకపోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలికంగా యాసిడిటీకి సంబంధించిన టాబ్లెట్స్ వాడడం మంచిది కాదు. మనకి అసలు ఎసిడిటీ ఎందుకు వస్తుందో తెలుసుకొని దానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని సిమ్టమ్స్ తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ టాబ్లెట్స్ వాడి తర్వాత ఆపేయవలసి వస్తూ ఉంటుంది. అది కూడా డాక్టర్ గారి సూపర్విజన్లో ఎన్ని రోజులు వాడాలి, తర్వాత ఎలా స్టాప్ చేసుకోవాలి, అసలు ఎసిడిటీకి కారణాలు ఏంటి అనేది డాక్టర్ గారి సూపర్విజన్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. ఎప్పటికీ అలా టాబ్లెట్స్ వాడడం అనేది మంచిది కాదు. చాలామంది ఒకసారి ప్రిస్క్రిప్షన్ రాయించుకుంటే దాన్ని అలానే తీసుకుపోయి చాలా రోజులు వాడేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం కూడా నేను ఈ మెసేజ్ ఇస్తున్నాను. దీర్ఘకాలికంగా మనకి ఎసిడిటీకి సంబంధించిన మెడిసిన్స్ వాడడం అనేది మన ఆరోగ్యానికి మంచిది కాదు. నార్మల్గా షుగర్, బీపీ ఇవన్నీ లాంగ్ టర్మ్ ఉండే ఇష్యూస్ కదండి, వాళ్ళందరికీ లైఫ్ స్టైల్లో ఏమైనా మీరు చిన్న చేంజెస్ చెప్తారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు అయితే ఒకటి, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి డిసీజ్ స్పెసిఫిక్ కాదండి. కొద్ది గొప్ప కొన్ని తేడాలు ఉంటాయి తప్ప మనం షుగర్కైనా, బీపీకైనా, లేకపోతే హార్ట్ డిసీజెస్కైనా ఫాలో అవ్వాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్ దాదాపుగా ఒకేలాగా ఉంటాయి. అంటే మెయిన్గా చెప్పాల్సింది అయితే మనకి డైట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి. అది కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అయితే ప్రిఫరబుల్. యానిమల్ ప్రోటీన్ ఇంటేక్ తగ్గించుకోవాలి. హై ఫైబర్ డైట్ తీసుకోవాలి. హై ఫైబర్ అనగానే కంపల్సరీగా వెజిటబుల్స్, సలాడ్స్ అనేవి మన డైట్లో ఇంటిగ్రల్ పార్ట్ అవ్వాలి. అలానే నట్స్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మీరు ఏం చేసినా అల్టిమేట్గా ఏంటంటే వెయిట్ తగ్గాలి. అంటే బాడీ మాస్, బాడీ ఫ్యాట్ మాస్ అంటాము. ఫ్యాట్ మాస్ అనేది తగ్గాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఫ్యాట్ మాస్ అని నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది చూడటానికి చాలా సన్నగా ఉన్నా కానీ వాళ్ళ బాడీకి ప్రపోర్షనేట్గా ఉండాల్సిన ఫ్యాట్ కంటే ఎక్కువ ఉండొచ్చు. దాన్ని మనం ఎస్పెషల్గా మన ఇండియన్ పాపులేషన్లో ఇట్లాంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. థిన్ అవుట్ సైడ్, ఫ్యాట్ ఇన్సైడ్ అంటాం, టోఫీ సిండ్రోమ్ అంటాం. కాబట్టి ఓవరాల్గా ఫ్యాట్ మాస్ తగ్గినట్లయితే అన్ని డిసీజెస్కి మనం మెడిసిన్స్ తగ్గించుకోగలుగుతాం, ఇంప్రూవ్మెంట్ అనేది చూడగలుగుతాం. అంటే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి డిసీజ్ స్పెసిఫిక్ అనే దానికంటే హెల్త్ స్పెసిఫిక్ అనేది చెప్పచ్చు. అంటే ఓవరాల్గా ఫాలో అవ్వాల్సిన డైటరీ మోడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్నీ ఒకటే అండి. స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం, హై ఫైబర్ డైట్ తినడం, ఎనఫ్ ప్రోటీన్ ఉంచుకోవడం, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకపోవడం, అవుట్ సైడ్ ఎక్కువ తినకుండా ఉండడం, ఎక్కువసేపు నైట్ మేలుకొని స్క్రీన్స్ ఎక్కువ చూడకుండా ప్రాపర్గా నిద్ర అనేది ఉండడం, సరైన వ్యాయామం ఉండడం. ఆ వ్యాయామంలో కూడా ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే బ్రిస్క్ వాకింగ్ అనేది మినిమం 150 minutes per week ఉండడం. దీంతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటాం. అంటే మన మజిల్ మాస్ మెయింటైన్ అవ్వడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ మినిమం 2 నుంచి 3 సెషన్స్ వారానికి చేయడం. ఒక్కొక్క సెషన్కి మధ్యలో 48 hours గ్యాప్ ఉండడం. ఓవరాల్గా ఒక సమ్మరీ చెప్పాలంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి ఇవన్నీ చెప్పచ్చు. అండ్ ఇవి డిసీజ్ స్పెసిఫిక్ కాదు, హెల్త్ స్పెసిఫిక్ ఆర్ పర్సన్ స్పెసిఫిక్ అని చెప్పచ్చు. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏమొస్తాయండి అందులో? సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనగానే ఇప్పుడు కార్బోహైడ్రేట్స్లో మెయిన్గా కాంప్లెక్స్, సింపుల్ అని చెప్పచ్చు అండి. సింపుల్ అనగానే మీకు చక్కెర, మైదా, వైట్ రైస్, ఇవి సింపుల్ కార్బోహైడ్రేట్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనగానే చక్కెరకి ఆపోజిట్ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ షుగర్ కేన్, చెరుకు. ఇప్పుడు చెరుకులో ఉన్న ఫైబర్ అంతా తీసేసి దాని నుంచి మనం న్యాచురల్ ఎలిమెంట్స్ అన్నీ తీసేసి ప్రాసెస్ చేసి తయారు చేసింది చక్కెర. చక్కెర సింపుల్ కార్బోహైడ్రేట్, చెరుకు అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. దానిలో ఎనఫ్ ఫైబర్ ఉంది. అలానే వైట్ రైస్కి సింపుల్ అయితే, బ్రౌన్ రైస్ అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. మైదా ఇక్కడైతే హోల్ వీట్ ఫ్లోర్ అంటాం, అది మీకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. మనం ఎంత వీలైతే అంత ప్రాసెస్ చేయకుండా, ఫైబర్ అనేది తీయకుండా, ప్రోటీన్ కాంపోనెంట్ తీయకుండా తినగలుగుతామో
అంత కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని మనం తీసుకోగలుగుతాం. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే షుగర్స్ అనేవి బాగా ఫ్లక్చుయేట్ అవ్వకుండా, ర్యాపిడ్గా స్పైక్ అవ్వకుండా ఉంటుంది. అలానే మీరు గమనించినట్లయితే వైట్ రైస్ తిన్నంత ఫాస్ట్గా మనం బ్రౌన్ రైస్ని తినలేము. దానివల్ల స్లోగా తినడం, బాగా నమలడం వల్ల బ్రెయిన్ సెంటర్ స్టిమ్యులేట్ అయ్యి మీకు సెటైటీ అనేది కలుగుతుంది. అంటే తక్కువ తిన్నా కానీ ఆకలి ఎక్కువసేపు అవ్వకుండా ఉంటుంది. అదే కాకుండా దీనిలో ఉన్న ఫైబర్ కూడా ఏం చేస్తుందంటే మీ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ టైం అంటాం. అంటే స్టమక్లో నుంచి ఫుడ్ ఇంటెస్టైన్లోకి పేగులోకి వెళ్ళే టైంని గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ టైం అంటాం. ఈ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ టైంని కూడా ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినడం వల్ల స్లోగా ఈ ఫుడ్ అనేది మనకి స్టమక్లోంచి పేగులోకి వెళ్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే బాడీకి సరైన టైం ఉంటుంది సరైన ఇన్సులిన్ని మనకి పంపించడానికి. దానివల్ల ర్యాపిడ్గా షుగర్స్ అనేవి ఫ్లక్చుయేట్ అవ్వకుండా ఉంటాయి. వన్ ఆఫ్ ద బెనిఫిట్ అనుకోండి. ఫైబర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఇది వన్ ఆఫ్ ద బెనిఫిట్. అలా సింపుల్ కార్బోహైడ్రేట్స్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. చాలామంది ఏం చేస్తారంటే డయాబెటీస్ గురించి మాట్లాడేటప్పుడు కార్బోహైడ్రేట్స్ ఆర్ బ్యాడ్ అంటారు. కానీ ఇక్కడ కరెక్షన్ ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఆర్ బ్యాడ్. మన ఆహారంలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ప్రాణిక్ హీలింగ్ అంటే ఏంటండి? ప్రాణిక్ హీలింగ్ అనేది మనకి ఎనర్జీ హీలింగ్లో డిఫరెంట్ మొడాలిటీస్ ఉంటాయండి. దానిలో ప్రాణిక్ హీలింగ్ వన్ ఆఫ్ ద మొడాలిటీ. అయితే నాకు అర్థమైనంత వరకు ప్రాణిక్ హీలింగ్ అనేది అలోపతికి చాలా దగ్గరగా ఉంది అనిపించింది నేను ప్రాణిక్ హీలింగ్ నేర్చుకుంటున్నప్పుడు కూడా. ఇప్పుడు ఈ ప్రాణిక్ హీలింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి బాడీలో లైఫ్ ఎనర్జీ అని ఉంటుంది, లైఫ్ ఫోర్స్ అంటాం, దాన్ని ప్రాణ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎలక్ట్రిసిటీ వైర్ తీసుకున్నారనుకోండి, దానిలో మీకు కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది, బట్ మనం చూడలేము. కానీ కరెంట్ లేకపోతే మనకు అర్థమవుతుంది. సేమ్ ఒక ఆ బాడీలో ఉన్న లైఫ్ ఎనర్జీ, అంటే పర్సన్ చనిపోయినప్పుడు మనం బాడీ అంటాం, పర్సన్ అనం, ప్రాణ అనేది వెళ్ళిపోయినప్పుడు అలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది లైఫ్ ఎనర్జీ ఆర్ ఫోర్స్ ప్రాణ అంటే. మనందరికీ ఫిజికల్ బాడీ ఎలా ఉంటుందో ఎనర్జీ బాడీ కూడా ఉంటుంది. ఫిజికల్ బాడీ అండ్ ఎనర్జీ బాడీ అనేది ఇంటర్ట్వైన్డ్ అని చెప్పొచ్చు. E=mc² అని మీరు తీసుకుంటే ఎనర్జీ ఇస్ మ్యాటర్, మ్యాటర్ ఇస్ ఎనర్జీ అనేది ఒక ఈక్వేషన్ కదా. అలానే ఫిజికల్ బాడీ అండ్ ఎనర్జీ బాడీ ఆర్ ఇంటర్ట్వైన్డ్. ఏది ఒకదాని నుంచి ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని డిసీజెస్కి, ఎస్పెషల్గా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకి, మల్టిపుల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయిన సమస్యలకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, ఇలా ఉన్న పేషెంట్స్కి, అండ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అండి. ఆటోఇమ్యూన్ డిసీజ్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరిలో ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఒక మేజర్ కాంపోనెంట్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళల్లో ఎనర్జీ బాడీని కూడా మనం క్లియర్ చేయడం, ఎనర్జీ బాడీని కూడా మనం హీల్ చేయడం వల్ల రిజల్ట్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి మేజర్ చక్రాస్ అనేవి 7 ఉంటాయి. ఈ చక్రాస్కి సంబంధించిన ఏరియాస్లో ఎనర్జీ ఫ్లో అనేది ఎప్పుడు డిస్టర్బ్ అయినా సరే ఆ ఏరియాలో ఉన్న ఆర్గాన్స్లో మనకి డిసీజ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫిజికల్గా మనం క్లియర్ చేస్తూ ఎనర్జీ బాడీని కూడా క్లియర్ చేసినప్పుడు ఓవరాల్గా రూట్ కాజ్ నుంచి డీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి రిజల్ట్స్ ఎఫెక్టివ్గా ఉంటాయి అండ్ హోలిస్టిక్ హెల్త్ అనేది మనం వాళ్ళకి అచీవ్ చేయడానికి హెల్ప్ చేయడానికి వీలవుతుంది అనమాట. ఇప్పుడు మీకు ఈ చక్రాస్ అనేవి ఎలా చెప్పాలి అంటే టర్బైన్స్ అనేవి ఉంటాయి. ఆ టర్బైన్స్ అనేవి మీకు కంటిన్యూస్గా రొటేట్ అవ్వడం వల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతూ ఉంటుంది. చక్రాస్ కూడా మినీ ట్రాన్స్మిటర్స్ అనుకోవచ్చు, టర్బైన్స్ లాంటి. ఇవి కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటే ఎనర్జీ అనేది ప్రాపర్గా ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క చక్రాకి నిర్దిష్టమైన ఏరియాస్, నిర్దిష్టమైన ఆర్గాన్స్ ఉంటాయి. వాటిల్లో బ్లాక్స్ అనేవి జరిగినప్పుడు ఆ ఆర్గాన్స్లో, ఆ ఏరియాస్లో మనకి డిసీజెస్, డిస్టర్బెన్సెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి హోలిస్టిక్ హెల్త్, ప్రవేహ ఇంటిగ్రేటివ్ అప్రోచ్లో హోలిస్టిక్ హెల్త్ని మేము పేషెంట్స్కి ఇవ్వాలని ట్రై చేస్తాం. కాబట్టి ఎనర్జీ హీలింగ్ని కూడా దానిలో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇది ఒక్కొక్క పేషెంట్ స్పెసిఫిక్గా వాళ్ళకున్న మల్టిపుల్ డిజార్డర్స్లో ఎప్పుడు యూజ్ చేయాలనేది అవగాహనతో మేము ఇంటిగ్రేట్ చేస్తుంటాం. మా చుక్కి మెయిన్గా ఆటోఇమ్యూన్ డిసీజెస్లో, గట్ ఇష్యూస్లో ఉన్న వాళ్ళకి ఇవి ఎక్కువగా అవసరం అవుతూ ఉంటుంది. ఓకే ఓకే. మీ స్పిరిచువల్ జర్నీ ఎలా ఉంటుందండి? నా స్పిరిచువల్ జర్నీ అనగానే నాకు గుర్తున్నంత వరకు MBBS అప్పటి నుంచే నా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయిందని చెప్పచ్చు. అయితే అప్పుడు ఒక యంగ్ మెడుకోగా ఈ స్పిరిచువల్ జర్నీ వైపు లేదా స్పిరిచువల్ థాట్స్, ఆలోచనలు వస్తున్నప్పుడు నాకు కూడా ఒక డైలమా ఉండేది. ఏంటి అసలు మనం ఆలోచిస్తుంది కరెక్టా కాదా, అంటే ఒక హార్డ్ కోర్ మెడికల్ డాక్టర్ కాకుండా ఇవన్నీ మనం ఆలోచిస్తున్నాం అని చెప్పి.
అలాంటి డైలమా ఉన్నప్పుడు నాకు కొంత గైడెన్స్ అనమాట, కొన్ని బుక్స్, కొన్ని కొంతమంది డాక్టర్స్ ఇచ్చిన టాక్స్ అనేవి నేను వెళ్తున్న పాత్ కరెక్ట్ అని నాకు నమ్మకాన్ని కలిగించాయి. సో అలాంటి ఒక బుక్ ఏంటంటే మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్ అని డాక్టర్ బ్రియాన్ వీస్ అనే ఆథర్ రాశారు. ఈ బుక్ చదివినప్పుడు అలోపతి అండ్ స్పిరిచువాలిటీ ఎలా ఇంటిగ్రేటెడ్ అనేది నాకు క్లియర్గా ఐడియా వచ్చింది. సో దాంతో నేను ఇంకా మరింతగా స్పిరిచువల్ జర్నీని కొనసాగించడం జరిగింది. చాలా బుక్స్ అనేవి స్పిరిచువల్ జర్నీలో చదవడం జరిగింది. అలానే డాక్టర్ ఈవి జోషి అని ఒక టాప్ న్యూరాలజిస్ట్ స్విమ్స్లో ఒకసారి టాక్ ఇస్తున్నప్పుడు సార్ ఎప్పుడైతే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ గురించి చెప్తూ అండ్ వేరియస్ స్పిరిచువల్ ఎలిమెంట్స్ని ఆయన ట్రీట్మెంట్లో ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నారో చెప్పినప్పుడు ఐఆమ్ ఆన్ ద రైట్ ట్రాక్ అని నాకు ఇంకా అనిపించి అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రవేహ ఇంటిగ్రేటివ్ ప్రోగ్రాంలో ప్రాణిక్ హీలింగ్ని కూడా ఒక మొడాలిటీగా ఇంటిగ్రేట్ చేయడానికి ఈ జర్నీ అనేది డెఫినెట్గా ఉపయోగపడింది. మెడికల్ ఫీల్డ్ అంటేనే చాలా కమర్షియల్ అంటారు కదండి. సో దాని గురించి మీరేమంటారు? ఇక్కడ కొన్ని అర్థం చేసుకోవాల్సి ఉన్నాయండి. గవర్నమెంట్ కానీ లేకపోతే సిస్టమ్ కానీ ఎప్పుడైతే డాక్టర్స్ని కన్జ్యూమర్ యాక్ట్లో భాగం చేసిందో ఆటోమేటిక్గా ఇది ఒక బిజినెస్ అని, ఇది ఒక సెక్టర్ అని ఐడెంటిఫికేషన్ జరిగింది కదా. సో ఒక ఇండస్ట్రీ, ఒక బిజినెస్ అన్నప్పుడు దాన్ని రన్ చేయడానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నింటినీ మనం దానికి తగ్గట్టు మనం తీసుకువెళ్లాల్సి ఉంటుంది. దాన్ని మర్చిపోయి ఇది ఒక సర్వీస్ సెక్టర్ అని కాకుండా ప్రతిదీ ఫ్రీ సర్వీస్ చేయాలి, డాక్టర్స్ అయితే ఇది చేయకూడదు ఇది అని ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి జనాలు ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటాయో అప్పుడు మెడికల్ ఫీల్డ్ కమర్షియల్ అనేవి మనకి వినిపిస్తూ ఉంటాయి. అసలు కమర్షియల్ అంటే ఏంటి? మనం ఇచ్చిన సర్వీసెస్కి ఛార్జ్ చేయడమే కమర్షియల్ అంటే ప్రతి ఒక్కరు కమర్షియలే, డాక్టర్సే కమర్షియల్ కాదు, ప్రతి ఒక్క సెక్టరు కమర్షియల్ అయినట్టే. సో దీనికి డెఫినేషన్ ఏంటి? మరి డాక్టర్స్ ఫ్రీగా సర్వ్ చేయాలి అంటే కూడా దానికి ఉపాయాలు ఉన్నాయండి. ఒకప్పుడు మనకి రాజుల కాలంలో రాజులు వాళ్ళ ఆస్థానంలో ఉన్న వైద్యుల్ని కానీ ఋషుల్ని కానీ లేదా ఎడ్యుకేటర్స్ని కానీ మొత్తం సర్వం వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళ ఫ్యామిలీ అవసరాలు కానీ పర్సనల్ అవసరాలు కానీ ఫైనాన్షియల్ కానీ అన్నీ వాళ్ళే చూసుకుంటున్నప్పుడు వీళ్ళు పూర్తిగా ప్రొఫెషన్ పైన ఫోకస్ పెట్టి నిమగ్నమై చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాంటి సిస్టమ్ కానీ ప్రొవైడ్ చేయగలిగితే నేనే ఫస్ట్ దానిలోకి ఎంటర్ అవుతాను, నాతో పాటు చాలామంది డాక్టర్స్ కూడా ఎంటర్ అవుతారు. సో కమర్షియల్ అంటే డెఫినేషనే కరెక్ట్గా లేనప్పుడు మీరు ఇస్తున్న సర్వీస్కి మీరు ఛార్జ్ చేయడమే కమర్షియల్ అంటే ఎలా దానికి మనం జస్టిఫికేషన్ చేయగలం? అండ్ ఇంకొకటి, ఒక్కొక్కరు ఒక ఛార్జ్ అనేది చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మూవీ యాక్టర్స్ విషయంకి వచ్చినట్లయితే వాళ్ళు తీసుకునే రెమ్యునరేషన్ బట్టి మనం గ్లోరిఫై చేస్తూ ఉంటాం. రీసెంట్గా కూడా ఒక డాక్టర్ దీని గురించి మాట్లాడారు. గ్లోరిఫై చేస్తుంటాం, ఎంత రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటే అంత గ్లోరిఫై చేస్తూ ఉంటాం. వాళ్ళు ఎలా తీసుకోగలుగుతున్నారు ఆ రెమ్యునరేషను? వాళ్ళు వాళ్ళ సర్వీసెస్కి వాళ్ళ టాలెంట్కి నేను ఇంత తీసుకోవాలి అని వాళ్ళు ముందు పెట్టగలుగుతున్నారు. ఇవ్వగలిగే వాళ్ళు ఇచ్చి వాళ్ళని ఎంగేజ్ చేయగలుగుతున్నారు. ఇలానే డాక్టర్స్ విషయంలో కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్కి వాళ్ళ స్కిల్కి వాళ్ళ టాలెంట్కి తగ్గట్టు వాళ్ళు ఫిక్స్ చేసుకొని దానికి తగ్గట్టు ఛార్జ్ చేస్తూ ఉంటారు. దీనిలో ఇంకా కమర్షియల్ యాంగిల్ అనేది ఎక్కడ ఉంది? మా సర్వీస్ ఎవరి సర్వీసెస్కి వాళ్ళు దానికి తగ్గట్టు ఛార్జెస్ అనేది చేస్తూ ఉంటారు. అంటే నార్మల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు మనం హార్ట్ అమ్ముకోవాలి, టెస్ట్ల కోసం అని వెళ్ళాము, ఇంత బిల్ వచ్చింది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. దీని గురించి కూడా నేను ఒక చాలా మంచి ఎగ్జాంపుల్ ఇస్తానండి. రీసెంట్గానే కొన్ని కాన్వర్సేషన్స్ జరుగుతూ ఉంటాయి, మాకు అవి విన్నప్పుడు చాలా నిజంగా హాస్యాస్పదంగా ఉంటాయి. ఒకరు వితౌట్ టెస్ట్ మెడిసిన్స్ కొన్ని న్యూట్రియంట్స్ ఇస్తున్నారు. సో అప్పుడు జరిగిన విమర్శ ఏంటంటే టెస్ట్ చేయకుండా మీరు ఎలా ఇస్తారు? ఇది యాక్చువల్గా కరెక్ట్. ఇంకొకసారి ఇదే సిచ్యువేషన్ అన్ని టెస్ట్లా. సో ఇప్పుడు అంటే టెస్ట్ చేయాలా, టెస్ట్ చేయకూడదా? అది అంటే ప్రతిదానికి ఒక హిపోక్రసీ అనేది ఉండడం, డబుల్ స్టాండర్డ్స్ ఉండడం. అవసరమైనప్పుడు కావాల్సిన టెస్ట్లు చేయవలసిందే. అది ఎంత అవసరం అనేది ఒక పేషెంట్ని ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ తగ్గట్టు డాక్టర్కి అర్థమవుతుంది. దానికి తగ్గట్టు టెస్టులు రాస్తారు. టెస్టులు చేయకుండా వైద్యం చేయడం అనేది డెఫినెట్గా బేసిక్ ప్రిన్సిపల్స్కి అగేన్స్ట్గానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు పేషెంట్స్ వైపు నుంచి వచ్చే ప్రెషర్ వల్ల కొంతమంది అలా చేయవలసి వస్తూ ఉంటుంది. పేషెంట్స్ నుంచి వచ్చే జడ్జిమెంట్ వల్ల
అండ్ ఇంకొకటి సింపుల్గా ఉండే వాటికి ప్రతిసారి టెస్ట్ చేయాల్సిన అవసరం లేనప్పుడు టెస్ట్ చేయకుండానే ఇస్తాం. కానీ కొన్ని కాంప్లెక్స్ ఉన్నప్పుడు వాటికి టెస్ట్ చేయాల్సి వస్తుంది. కొన్ని ఉంటాయి వాటికి టెస్ట్ చేయకుండా మెడిసిన్స్ కానీ ఏమి ఇవ్వలేమన్నమాట. రీసెంట్గా నా దగ్గరికి ఒక యంగ్ ఫీమేల్ పేషెంట్ వచ్చారు. హార్మోనల్ డిస్టర్బెన్సెస్తో బాధపడుతున్నారు. 2 months నుంచి పీరియడ్స్ రావట్లేదు. సో వీళ్ళకి మనం అసలు పీరియడ్స్ ఎందుకు రావట్లేదని టెస్ట్ చేయకుండా డైరెక్ట్గా మెడిసిన్స్ ఎలా ఇస్తామండి? డైరెక్ట్గా హార్మోన్ టాబ్లెట్స్ ఇచ్చేయమంటున్నారు. హార్మోన్ టాబ్లెట్స్ వద్దంటున్నారు వాళ్ళే, మళ్ళీ టెస్టులు చేయొద్దు అంటున్నారు. మరి మనం ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి? పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు దాదాపుగా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు, లేకపోతే పీసీఓస్ ఉండొచ్చు. దానికి సంబంధించిన టెస్టులు మనం చేయాలి కదా. సో అలా చేయకుండా మేము ఎలా ట్రీట్మెంట్ ఇవ్వగలం? సో అలాంటప్పుడు చాలా రెసిస్టెన్స్ వస్తూ ఉంటుంది, మనకి జడ్జ్మెంట్ వస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలనే డాక్టర్ కమర్షియల్ అని, డాక్టర్ చాలా టెస్టులు రాశారని కామెంట్స్ వినవలసి వస్తూ ఉంటుంది. ఆ టెస్టులు ఎందుకు రాశారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మేము దాదాపుగా చేస్తాము. ఎందుకు ఈ టెస్టులు రాయాల్సి వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అర్థం చేసుకున్నప్పుడు కమర్షియల్ అనే చెప్తారు. ఒక్కొక్కసారి చిన్న ప్రాబ్లం అని వెళ్ళిన తర్వాత దానికి అంటే కొన్ని పెద్ద ఉన్నవి కూడా బయటపడతాయి. ఎలా అంటే తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఒక్కసారి ఏదైనా ఒక చిన్న టెస్ట్ చేసుకుంటే దానికి వేరే పెద్దవి కూడా బయటపడిన సిచ్యువేషన్స్ చాలా చూసాం మనం. దీనికి నేను ఒక ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఇవ్వగలనండి. నేను ఇందాక వన్ ఆఫ్ ద వీడియోలో మాట్లాడాను. ఒక పేషెంట్ చాలా రోజుల నుంచి డయాబెటిక్ ఫుట్ అల్సర్స్తో బాధపడుతూ హీలింగ్ కానప్పుడు మా దగ్గరకు వచ్చారు అని. ఇక్కడ ఏంటంటే ఆ పేషెంట్కి యాక్చువల్గా ఒక నాన్ హీలింగ్ అల్సర్ వచ్చింది ఒక డయాబెటీస్ పేషెంట్స్ కంటే బ్లడ్ సప్లై సరిగ్గా ఉందా లేదా ఆ కాలుకి అనేది చూడడం చాలా ఇంపార్టెంట్. దానికి మనం డాప్లర్ టెస్ట్ అనేది చేస్తాము. ఆర్టీరియల్ డాప్లర్ చేస్తాం, కొన్ని కేసెస్లో వీనస్ డాప్లర్ కూడా చేయవలసి వస్తుంది. అయితే ఇక్కడ ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే డయాబెటీస్ అనేది వాస్కులోపతి అండి, బ్లడ్ వెజల్స్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది, బ్లడ్ వెజల్ లైనింగ్స్ని. అలా కాలుకి సంబంధించిన ఏరియాలో బ్లాక్స్ ఉన్నప్పుడు, అంటే ఈ పేషెంట్కి కొంచెం సిగ్నిఫికెంట్ బ్లాక్స్ ఉన్నాయి, కాలుకి సంబంధించిన బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ ఉన్నప్పుడు గుండెకి సంబంధించిన బ్లడ్ వెజల్స్లో కూడా బ్లాక్స్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ. సో పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. అంటే కాలుకి సంబంధించిన బ్లడ్ వెజల్స్లో బ్లాక్ ఉంటే దాన్ని పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉన్నప్పుడు కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే గుండెకి సంబంధించిన బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ ఉండడం. ఈ పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉన్నప్పుడు కరోనరీ ఆర్టరీ డిసీజ్ గుండెకి సంబంధించిన బ్లాక్స్ ఉండడం కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇట్స్ ఎన్ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ సిఏడి అంటాం. కాబట్టి ఈ పేషెంట్కి నేను గుండెకి సంబంధించిన టెస్టులు చేయడం వల్ల వాళ్ళకి సివియర్ బ్లాక్స్ ఉన్నాయని బయటపడడం వల్ల ఇప్పుడు ఆ బైపాస్ చేసుకుని ఆ పేషెంట్ రికవర్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. ఒక మేజర్ హార్ట్ అటాక్ని మనం ముందుగానే ప్రివెంట్ చేయగలిగాం. కాబట్టి కొన్నిసార్లు మీరు అన్నట్టు ఒక ప్రాబ్లంకి వెళ్ళినప్పుడు ఒక టెస్ట్ చేసినప్పుడు దాని నుంచి ఇంకో టెస్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. మేజర్ కాంప్లికేషన్స్ బయటపడి వాటిల్ని చక్కగా ప్రివెంట్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో అంతా యాక్షన్, ఎర్లీ డయాగ్నోసిస్, ప్రివెన్షన్ ఇవే ఇంపార్టెంట్ అండి. అంటే ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం, ఎర్లీగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం వల్ల మేజర్ ఎమర్జెన్సీస్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇలాంటి కేసెస్లో మెయిన్గా మనకి పేషెంట్ హిస్టరీ ఎగ్జామినేషన్తో పాటు టెస్ట్ల సపోర్ట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో హెల్త్ పరంగా మా వ్యూవర్స్కి ఏదైనా సజెస్ట్ చేస్తారా? డెఫినెట్గా చేస్తానండి. హెల్త్ అంటేనే హోలిస్టిక్ హెల్త్. సో మనము డైట్, ఫిజికల్ యాక్టివిటీ గురించి అవగాహన చాలా ఎక్కువగానే ఉంది ప్రజల్లో. కానీ నిద్రకు సంబంధించి స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి అవగాహన తక్కువగా ఉంది. చాలామంది నిద్రని త్యాగం చేసి ఎక్సర్సైజ్ చేయాలని లేటుగా పడుకున్నా సరే ఎర్లీగా లేసేసి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఇది యాక్చువల్గా రాంగ్. ఎందుకంటే బాడీకి సఫిషియెంట్ నిద్ర లేనప్పుడు మీరు చేస్తున్న ఎక్సర్సైజ్ వల్ల దుష్ప్రభావాలు జరుగుతాయి తప్ప మేలు జరగదు. ఎందుకంటే మజిల్ రికవరీ అవ్వాలన్నా సరే, ఏ బాడీలో ఉన్న డ్యామేజెస్ అన్నిటిని నార్మలైజ్ చేసుకోవాలన్నా సరే అది జరిగే వండర్ఫుల్ ప్రాసెస్ అనేది నిద్ర. నిద్రలో మీ ఎంటైర్ బాడీ సర్వీసింగ్ అవుతుంది, ఎన్నో మాలిక్యూల్స్ నార్మలైజ్ అవుతాయి, ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అన్నీ తగ్గుతాయి. సో ఎంత నిద్రపోతే అంత వెయిట్ లాస్ అవ్వచ్చు. అంటే నేను చెప్పడం ఏంటంటే నిద్ర అనేది ప్రాపర్గా ఉండాలి. వర్కౌట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి నిద్రని త్యాగం చేయకూడదు. అలానే మీరు ఎంత మంచి డైట్ తీసుకుంటున్నా, ఎంత వర్కౌట్ చేస్తున్నా, ఎక్కువసేపు మొబైల్ చూస్తూ లేదంటే సివియర్ స్ట్రెస్కి గురవుతుంటే దాన్ని మేనేజ్ చేసుకోకపోవడం వల్ల ఇక్కడ కలిగే బెనిఫిట్స్ అన్నీ పోతాయి.
ఎందుకంటే మనకు మొబైల్ స్క్రీన్స్లో బ్లూ లైట్ అనేది ఉంటుంది. ఈ బ్లూ లైట్ అనేది నార్మల్గా స్లీప్ ప్రొడ్యూస్ చేయడానికి, మన నిద్రపోవడానికి అవసరమైన హార్మోన్ మెలటోనిన్ అంటాం. బ్లూ లైట్ అనేది ఏం చేస్తుందంటే ఈ మెలటోనిన్ని సప్రెస్ చేస్తూ ఉంటుంది. ఇలా కొనసాగినప్పుడు దాదాపుగా మెలటోనిన్ అనే ప్రొడక్షన్ అనేది తగ్గిపోయి అసలు నిద్ర అనేది పూర్తిగా చాలా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు చాలామందికి ఎన్నో సంవత్సరాల నుంచి నిద్రపోవట్లేదు మేడం, నేను చాలా తక్కువ నిద్రపోతున్నాను మేడం అనేది చాలా కామన్ అయిపోతూ ఉందండి. దీనికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ హెవీ స్క్రీన్ టైం, అంటే ఎక్కువ డ్యూరేషన్ స్క్రీన్స్ యూజ్ చేయడం. అండ్ ఇంకొకటి ముఖ్యంగా నేను ఫీమేల్స్కి చెప్పాలనుకునేది అంటే, ఉమెన్ సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో వాళ్ళకి చెప్పాలనుకునేది ఏంటంటే, దయచేసి మీరు ఎక్కువసేపు సీరియల్స్ని చూడకండి. ఎందుకంటే ఏదైనా లిమిట్లో అనేది చాలా ఇంపార్టెంట్. పర్సనల్గా నా పేషెంట్సే చాలామంది యూజువల్గా ఫీమేల్ మెంటాలిటీ అక్కడ ఉన్న ఎమోషన్స్ని వీళ్ళు క్యారీ చేయడం వాళ్ళ ఓన్ లైఫ్లోకి అనేది చాలా జరుగుతూ ఉంటుంది, తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు ఆల్రెడీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలండి, వీటిని మేనేజ్ చేసుకోవడమే మనం వీటన్నిటిని రెగ్యులర్ ప్రాసెస్గా నేర్చుకుంటూ ఉన్నాం, స్ట్రెస్ మేనేజ్మెంట్ అని. అక్కడ ఎవరో సీరియల్లో వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ కూడా మనం మన ఓన్గా ఫీల్ అవుతూ ఇంకొంచెం స్ట్రెస్కి గురవడం అనేది చాలా ఎక్కువైపోతుంది. అందుకే తిట్టుకుంటూ అక్కడ ఉన్న నెగటివిటీని ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో ఉన్నట్టు ఫీల్ అవ్వడం చాలా రోజులు ఎక్కువగా చూడడం వల్ల, ఎస్పెషల్గా ఎల్డర్లీ పేషెంట్స్, లోన్లీగా ఉండే వాళ్ళలో ఈ సమస్య ఎక్కువ అవుతుంది. సీరియల్స్ ఎక్కువ చూడడం వల్ల. ఇది ఒక పాపులేషన్ సెక్టర్ నేను గమనించింది. కాబట్టి నా పేషెంట్స్కి ఇది ఒక జనరలైజ్డ్ అడ్వైస్ కూడా నేను ఇస్తూ ఉంటాను, లిమిట్లో చూడండి, మరీ ఎక్కువ చూడకండి అని. కొంతమందికి అయితే మీరు సీరియల్స్ మానేస్తే మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయని చెప్పడం కూడా జరిగింది. అది ఎవ్రీ పేషెంట్కి డిఫరెంట్గా ఉంటుంది, బట్ ఇది ఒక మంచి అడ్వైస్. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు చాలాసేపు టైం స్పెండ్ చేసి మీ ఎక్స్పీరియన్సెస్ అండ్ మీ జర్నీ అండ్ లైక్ వెరీ రేర్ నేను చూసింది అనమాట డాక్టర్స్ హోలిస్టిక్ జర్నీ ఇదంతా కూడా. సో ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ ఎ యూనిక్ సబ్జెక్ట్. డెఫినెట్లీ అండి. అలోపతి విషయంకి వచ్చేస్తే అంటే టార్గెటెడ్గా ఉంటారు, బాడీ గురించి ఎక్కువ చూస్తారని కాకుండా ఒక అలోపతిక్ జనరల్ ఫిజిషియన్గా నేను ఇన్ని మొడాలిటీస్తో హోలిస్టిక్ హెల్త్ పైన ఫోకస్ చేయడం అనేది నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫీల్డ్లో నేను కృషి చేస్తున్నందుకు. సో నాకు కూడా మీరు ఇంత సమయం కేటాయించి వ్యూయర్స్కి ఎంతో ఉపయోగపడిన ఇన్ఫర్మేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగి ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ వరకు రీచ్ అయ్యేలా చేస్తున్నందుకు ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ ఆల్సో. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, డాక్టర్ ప్రతీషా నీరెల్లా. తను హోలిస్టిక్ హెల్త్ పైన వర్క్ చేస్తున్న వెరీ రేర్ డాక్టర్. నాకు తెలిసి అయితే ఇండియాలో నేను ఇప్పటివరకు ఎవరిని చూడలేదండి. మీరు ఎవరైనా చూస్తే కామెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయొచ్చు. సో మేడం క్లినిక్ మనకి హిమాయత్ నగర్లో ఉంది. లేకపోతే డాక్టర్ని కలవాలి అనుకుంటే మీకు కింద స్క్రోల్ అయ్యే నెంబర్లో మీరు కాల్ చేసి ఇక్కడికి రావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.